ఓకే మాస్టర్స్, ముందుగా ఇవాళ మనం గరుడ పురాణం విన్న తర్వాత మొత్తము దాని అవగాహనను ఎలా చేసుకున్నారు అన్నది మీ మీ కోణాలలో మీరందరూ కూడా మీ యొక్క అవగాహన సరళిని అందరికీ అర్థమైన రీతిలో తెలియచేయండి ఫ్రెండ్స్ అందరికీ. సో ముందుగా అయితే మనము ఇవాళ సమస్త గురువులకి ప్రణామాలు చెప్పుకుందాము, గురువందనం చేసుకుందాము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత చక్కటి గరుడ పురాణాన్ని మనకు అందించినటువంటి శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతునికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనకి ఇచ్చి నిరంతరం సజ్జన సాంగత్యంలో ఉంటూ మనము ఎంతో జ్ఞానాన్ని తెలుసుకునేలాగా మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి వంశీకిరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఎంతో శ్రద్ధగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్న ఒక కోరికతో చక్కగా మీరు నిరంతరం ఈ సజ్జన సాంగత్యంలోనూ ధ్యానంలోనూ పాల్గొంటూ మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటూ 10 మందికి ఉపయోగపడటానికి నిరంతరం మీరు కృషి చేస్తున్నారు. సో మీ అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ గరుడ పురాణం మీద మీ యొక్క అవగాహనని అందరికీ అందించండి. ఓకేనా? పద్మాశేఖర్ మేడం మాట్లాడండి. భారతి మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ముందుగా మీకు నా ఆత్మ ప్రణామాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ను మనకు అందించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. మహాలక్ష్మి మెడిటేషన్ గ్రూప్ ను ఎంతో చక్కగా నిర్వహిస్తూ మనందరికీ కూడా జ్ఞానాన్ని పంచుతున్న మన భారతి మేడం కు నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు గరుడ పురాణం చెప్పుకుంటున్నాం. ఈ పాయింట్స్ మాకు అవగాహనలోకి వచ్చినవి అంటే ఆ క్రెడిట్ అంతా భారతి మేడందే. ఎందుకంటే భారతి మేడం క్షుణ్ణంగా అదంతా కూడా అవగాహన చేసుకొని మాకు అందించినటువంటి జ్ఞానమే మేము ఈ రోజు షేర్ చేసుకుంటున్నాం. మాకు నచ్చిన పాయింట్స్ అవి ముందు ఎలా ఉన్నాయి, ఆ పాయింట్స్ ద్వారా ఇప్పుడు ఎలా ఉంది మా అభిప్రాయం అనేది ఈ రోజు మేము మీ ముందుకు వచ్చి షేర్ చేసుకుంటున్నాం. మరి ఈ సెషన్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ముందుగా ఏంటంటే, నాకు గరుడ పురాణం పైన ఒక అభిప్రాయం ఉండేది. అంటే అదంతా ఒట్టిది బుక్ పరంగా, అంటే నాకు ఏ జ్ఞానం అట్లాంటివి తెలియదు అనమాట. జస్ట్ ఒక ఆధ్యాత్మికంగా చూసుకునేదాన్ని. కానీ నాకు అంత జ్ఞానం అనేది అది చదివినప్పటికీ, వేరే వాళ్ళు చెప్తున్నప్పటికీ నేను అంత అర్థం చేసుకునేదాన్ని కాదు. మరి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చినాక, మరి మేడం మొన్న ఇదంతా కూడా గరుడ పురాణం 16 అధ్యాయాలుగా చెప్పారు. ప్రతి ఒక్క అధ్యాయం విన్నాను. విన్న తర్వాత నా అభిప్రాయం మారిపోయింది అనమాట. ఓ, ఇదంతా నిజమే. అప్పుడు ఎలా ఉండేదంటే, ఏం లేదు, మనం ఇక్కడ ఈ జన్మ తీసుకున్నాము, ఇక్కడ చేసుకున్న పాపపుణ్యాలు ఇక్కడే అనుభవించిపోతాము, అక్కడికి పోయినాక ఇంకేం లేదు అనే అభిప్రాయం అయితే నాకు ఉండింది. అంటే పాపం గాని పుణ్యం గాని ఇక్కడే అనుభవిస్తాము అనేది నాకు గట్టిగా దృఢంగా ఉండేదన్నమాట. ఎప్పుడైతే నేను ఈ గరుడ పురాణం విని
ఆ అర్థం చేసుకునేది ఏంటంటే, కాదు, మనం ఇక్కడ ఈ జన్మ తీసుకున్నాక మనం చేసే సాయము నెక్స్ట్ మన కర్మ కాలాంతరం అంటే కాలం చేసిన తర్వాత అక్కడికి పోయినాక ఈ సాయం అనేది మనకు అందబడుతుంది. అది పాపం కానీ పుణ్యం కానీ. పుణ్యం అయితే మనకు ఎంతో సహాయపడుతుంది, అదే పాపం అయితే మనకు ఇంకా చాలా కఠినంగా ఉంటుంది అక్కడ. అంటే వైతరిణి నది దాటాలి అని మేడం మాకు చెప్పినప్పుడు అదంటే అసలు కూడా తెలియదు. మరి ఆ వైతరిణి నది ఎలా ఉంటుంది? రక్తము, చీము, మలము, మూత్రము ఇవన్నిటితో కలగలిపి ఉంటుంది. వాటన్నిటిలో నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటారు మన వాళ్ళు. సో అలా తీసుకెళ్లేటప్పుడు మనం ఇక్కడైతే ఈ జన్మలో ఏమైతే సహాయం, అదే ఇతరులకు సహాయం చేయడం కానీ, సేవ చేయడం కానీ, లేకపోతే ఏదైనా అందించడం, ఇలాంటివి అన్ని కూడా అక్కడ మనకు ఆ వైతరిని దాటడానికి సహాయపడతాయి. ఏది పుణ్యం చేసుకుంటే సహాయపడతాయి, లేదంటే మనం వాటిల్లో ఈడ్చుకుంటా తీసుకెళ్లిపోతారు అనే జ్ఞానం అయితే నేను తీసుకున్నాను, నేను నమ్మినాను కూడా. సో అది ఒక్కటి నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎక్కడే మనము ఈ జన్మలో ఏవైతే చేస్తామో అవే మన వెంట వస్తాయి, అవే మనకు సహాయపడతాయి అని నన్ను నేను మార్చుకున్నాను అనమాట. అంటే ఏదైనా సరే మనం సహాయ తత్వంలో ఉండాలి, ప్లస్ సేవా గుణంలో ఉండాలి అనేది నన్ను నేను మార్చుకున్నాను. అది మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాను, ఇక్కడే సహాయం చేయాలి. ఎవరో మనం కాలం చేసినాక మన పిల్లలు ఏదో చేస్తారు, అది మనకు సహాయపడుతుంది అనేటువంటిది తీసేశాను అనమాట. మనమే ఇక్కడ ఉన్నంత వరకు మనము అన్ని అరేంజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి సహాయ గుణంలో ఉండాలి, ప్రతి ఒక్కటి సేవాతత్వంలో ఉండాలి అనే నిర్ణయానికి నేను వచ్చాను. ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అది ఒకటి. సో తర్వాత ఇంకో పాయింట్ ఏం నచ్చిందంటే గోదానం. గోవును దానం చేయడం వల్ల మనము ఆ వైతరిణి నది దాటేటప్పుడు ఆ గోవు యొక్క తోక అనేది దాన్ని పట్టుకొని మనము సహాయం తీసుకొని దాన్ని దాటవచ్చు అనేది కూడా నాకు చక్కగా చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే మనం గోదానం అందరం చేయలేము, కాకపోతే చెయ్యాలి అనేది కూడా మనము ఖచ్చితంగా సంకల్పం పెట్టుకోవాలి. అందుకు గాను నేను ఆ విషయం వినగానే, ఆ పాయింట్ వినగానే ఒక్కటే నిర్ణయించుకున్నాను నేను, మనము అంత అమౌంట్ పెట్టలేము, సరే ఇప్పుడు ఏం చేస్తాము, కొద్దిగా రోజుకు కొద్దిగా సేవ్ చేసుకుంటూ ఒక్కసారి మన జీవిత కాలంలో ఒక్కసారైనా గోదానం చేద్దాము అనే పాయింట్ నేనైతే ఫిక్స్ చేసుకొని దానికోసం కొంత అమౌంట్ కూడా సేవ్ చేస్తున్నాను. అక్కడ ఆ పాయింట్, ఆ జ్ఞానాన్ని నేను అన్వయించుకున్నాను అనమాట. సో ఈ విధంగా తర్వాత ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే, పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు అనే విషయాలు కూడా మేడం చక్కగా చెప్పారు. నాకు అది బాగా నచ్చింది అనమాట, ఆ జ్ఞానం కూడా. మరి అవి కొన్ని చెప్తాను. బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో, గోహత్య చేస్తే మరుగుజ్జుగాను, ఆ స్త్రీని హత్య చేసిన వారు నిత్య రోగిగా పుడతారు, మాంసంను తిన్న బ్రాహ్మణుడు కుష్టి వ్యాధితో పుట్టి బాధలు పడతారు, శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండురోగంతోనూ, అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగాను, అబద్ధాలను వినేవాడు చెవిటివాడుగాను, ఉప్పును అపహరించిన వాడు చీమగాను, పిలవని పేరంటానికి వెళ్ళిన వారు కాకిగాను, మిత్రుని మోసం చేసిన వాడు గ్రద్దగాను, భర్తను మోసం చేసిన స్త్రీ బల్లిగాను జన్మిస్తారని నాకు ఆ పాయింట్స్ చెప్పేటప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటాదా అని అప్పుడు నాకు చాలా చక్కగా అర్థమైంది మాస్టర్స్. నేను ఈ పాయింట్స్ అయితే నేను బాగా అన్వయించుకున్నాను. మరొకటి ఏంటంటే, కొందరు సూసైడ్ చేసుకుంటారు కదా, సూసైడ్ చేసుకున్న వాళ్ళకు పిండం పెట్టినా సరే వాళ్ళ సోల్స్ ఇక్కడిక్కడే ఉంటాయి అనే విషయం కూడా నాకు బాగా నచ్చింది, అది తెలుసుకున్నాను. అంటే నేనేమనుకున్నానంటే, వాళ్ళు డిసైడ్ చేసుకొని, వాళ్ళ డిజైన్ కదా అది. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు, అకస్మాత్తుగా వెళ్ళిపోతూ ఉంటారు,
వాళ్ళు అంతవరకే తెచ్చుకున్నారేమో, వాళ్ళ డిజైన్ అంతేనేమో అనుకున్నాను. కానీ కొందరు బలవంతపు మరణం అనేది పొందుతారు కదా, అలాంటి వాళ్ళు సోల్స్ గా మిగిలిపోతారు అని ఇక్కడ నాకు ఈ పాయింట్ కూడా బాగా నచ్చింది. అంటే ఇంకోటి ఏంటంటే, పుణ్యం చేసుకున్న వారికి మనము యమపురికి వెళ్తాం కదా, యముడి దగ్గరికి. ఆ యముడు ఎలా కనిపిస్తాడంటే, పుణ్యం చేసుకున్న వాళ్ళకు నయనానందంగా కనిపిస్తాడు, అంటే ఇంద్రునిలా కనిపిస్తాడు అనమాట. అదే పాపం చేసుకున్న వారికి ఒక కఠినాత్ముడుగా, క్రూరుడుగా కనిపిస్తాడు. అంటే మన పాప పుణ్యాలను బట్టి ఆయన ఆ విధంగా కనిపిస్తాడు అనే జ్ఞానం కూడా నాకు ఇక్కడ బాగా నచ్చింది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి జ్ఞానం. ఇంకా చాలా పాయింట్స్ నచ్చాయి నాకు, కానీ అందరికి టైం ఇవ్వాలి కదా, ఒక 5 పాయింట్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ భారతి మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే పద్మ మేడం, థ్యాంక్ యూ. చక్కగా మీరు అర్థం చేసుకున్న శైలిలో మీరు వివరించారు. సో గరుడ పురాణం మీద ఒక చక్కటి సదభిప్రాయం అయితే మీకు కలిగింది. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, వెల్కమ్. ప్రమీల మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం, అలాగే మనకి వంశ సార్కి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు, వారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గరుడ పురాణాన్ని అందించి మాకు ఎంతో జ్ఞానాన్ని అందజేస్తారు. ఇంకొకసారి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విష్ణు భగవానుడికి, ఆ గరుడ దేవుడికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. గరుడ దేవుడి ద్వారా మనకి ఈ యొక్క పురాణం అందజేయబడింది. ఆయనకి చెప్పే నెపంతో వారందరికీ తెలియని విషయం కాదు, మనకు తెలియజేయడం కోసం పురాణాన్ని తీసుకొచ్చారు. ఓకే మేడం, ఇక్కడ మనం పితృదేవతల గురించి మేడం ఒకటి ఇలా ఉన్న అనుభవాలు కూడా షేర్ చేయొచ్చా మేడం? తప్పకుండా చేయండి. ఓకే. పితృదేవతల గురించి నేను ఆ టాపిక్ తీసుకున్నాను, గోదానాల గురించి. అన్ని నచ్చినాయి, కానీ ఇవి చెప్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. ఇందులో నేను కూడా పొందిన అనుభవాలు ఉన్నాయి మేడం. అయితే ఇక్కడ ఎవరైనా చనిపోతే, వాళ్ళు ఇంటి పెద్ద చనిపోతారు, కొన్ని పిల్లలు చిన్నవాళ్ళు అవ్వ ఉండొచ్చు, మగపిల్లలు లేకపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళు, వీళ్ళు ఏమి చెయ్యలేరు కదా, వీళ్ళు ఏమి మాట్లాడలేరు కదా అని వాళ్ళ ఆస్తులు అపహరిస్తారు. అపహరించినప్పుడు ఆ కుటుంబం వాళ్ళకి, అతని భార్య బిడ్డలకి కూడా ఎన్నో కష్టాలు పాలవుతారండి. అలా అపహరించిన వారి వాళ్ళ ఆస్తులు అనుభవించడం ద్వారా అది కూడా ఒక దోషం కింద ఇక్కడ చూపించారు, తెలియజేశారు. అలా అప్పుడు ఆ చనిపోయిన ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగనివ్వదు. అలాగే ప్రేత సంస్కారాలు, ఈ పిండ ప్రదానాలు అలాంటివి ఏమైనా చేద్దామన్నా కానీ వీళ్ళింట్లో కూడా ఏమి చెయ్యనివ్వకుండా, వాళ్ళ ఆస్తులు యజమానులు, ఆ యొక్క ప్రేతాత్మలు చెయ్యనివ్వకుండా అడ్డుపడతారటండి. అది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే వాళ్ళకి నోరు లేదు కదా, వాళ్ళు ఏమి అడగలేరు కదా అని మనం తీసేసుకుంటా ఉంటాం అనమాట. కొంతమంది అయితే దౌర్జన్యంగా, అలాంటి వాళ్ళకి అది అక్కడ జరగనివ్వరటండి. కానీ మనకి ఎందుకు అవ్వట్లేదు పనులు, పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు పుట్టలేదు, ఇలా రకరకాలుగా కష్టాలు వస్తున్నాయి అనుకుంటారే గాని వాళ్ళు చేసినటువంటి దోషం అనేది వాళ్ళకి అర్థం కాదు. అలా అనమాట అండి. ప్రేత కర్మలు కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ జరగదు. అలాగే మనుషులు చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఇచ్చారు గరుడ పురాణంలో. ఏంటంటే, సూర్యోదయానికి ముందు లేచి మన ఆడవాళ్ళైతే ఇల్లు వాకిళ్ళు ఉడ్చుకోవడం, అవన్నీ పనులు, అవన్నీ కూడా సూర్యోదయానికి ముందు చేసుకోవాలనేటువంటి ఒకటి ఉంది. అది రాను రాని ఇప్పుడు తక్కువ అయ్యింది. మనం ఈ ధర్మంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసుకుంటున్నాం. అది ఒకటి నాకు నచ్చిన పాయింట్ అండి. అలా చేసేదాన్ని కూడా నేను ఇలాగే విని టీవీ ద్వారా కూడా సూర్యోదయానికి ముందే లేవి స్నానాలు చేయటం, మన పనులన్నీ చేసుకో. అలా మళ్ళా వృషోత్సర్జనము చూడండి, ఒక ఆవుని, ఒక మగది కూడా ఉంటుంది కదా ఎద్దుని, ఆ రెండింటిని కలిపి అచ్చుపోసిన విడిచిన ఆవుతో అని అంటారు చూడండి. అలా చేస్తే గనక కూడా చాలా పుణ్యకర్మ కడుగుతుంది, మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది అలా చేస్తే గనక. అలా చేసినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో మా ఊర్లో, మా ఇంటి ఎదురుగుండా వాళ్ళు చేశారంటే వెళ్ళలేకపోయాను. అది ఎంతో గొప్పదిగా చూపించారు ఈ గరుడ పురాణంలో. మనకి చేయటం కూడా చాలా తక్కువ మంది చేస్తారు. ఇలా చేస్తే గనకటండి మృతి చెందిన వ్యక్తికి ప్రేత జన్మ రాదు అని కూడా తెలియజేస్తున్నారు. నిజంగా అది చేయడం అనేది గొప్ప విషయం. వీలైనంత మట్టుకు అందరం చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాము. అలాంటి వాళ్ళు ప్రేత జన్మ పొందకుండా పితృలోకాలకు వెళ్తారని కూడా తెలియజేస్తున్నారు. అలాగే మళ్ళా మన శ్రాద్ధ కర్మలు,
కొంతమంది ఏంటంటే బాబోయ్ ఇది వచ్చింది ఎలాగోలా చేసేయాలనేటువంటి ఒక ఆ ఏదో ఒక మొక్కుబడిగా చేసేస్తూ ఉంటారు. కానీ అలా చెయ్యొద్దు. భక్తితో శ్రద్ధతో చెయ్యాలి. అప్పుడే వాళ్ళు తరిస్తారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలియజేశారు. నిజంగా మేము కూడా చేసేవాళ్ళమండి ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కూడాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలియజేస్తాను. ఏంటంటే చేసేవారు మా వారు కొద్ది రోజులకు మేము ఊరు మారిపోయాం. అక్కడ ఆయన బిజినెస్ పనుల వల్ల చేయడం మానేశారు. మానేస్తే కొద్ది రోజులకి ఏమైందంటే అది మా పిల్లల విషయంలోకి తగిలింది. నేను టీవీల ద్వారా విని ఇలా పితృదేవతల కార్యక్రమాలు చెయ్యకపోయినా సరే ఆ దోషాలు తగులుతాయి. పిల్లలకు వివాహాలు కాకపోవడం, పిల్లల పుట్టడం అలాంటివన్నీ జరుగుతాయి. అంటే మా అబ్బాయిలిద్దరికి కూడా వివాహాలు ఆలస్యమైతూ ఉండేవి. అప్పుడు నేనేం చేశాను, మా వారు చెప్పిన వినే పరిస్థితి లేక నేను ప్రతి అమావాస్యకి కూడా అన్ని రకాల వంటలు చేసి ఆయన కొంచెం దండం పెట్టుకోమనేదాన్ని. అది కూడా చేయడం కష్టమయ్యేది, కానీ నేను పైకి పట్టుకెళ్ళి కాకులకు పెట్టేదాన్ని. అలా కొద్ది రోజులకి వివాహం జరిగినాయండి పిల్లలకి. ఇది నా లైఫ్ లో నేను అనుభవించింది, ఇది నా అనుభవం ఇది. ఓకే మేడం. అలా కూడా మంచి జరుగుతుంది. అలాగే ఈ వృక్షోత్సవం కూడా మరణించిన 11 రోజుల్లో, అంటే 11వ రోజున చేస్తా ఉంటారు ఇది గోదానం అనేది. ఇది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు కూడా 3 సార్లు చేసుకున్నారండి బ్రతికుండంగానే. 3 సంవత్సరాలు 3 గోవులు దానం చేశారు. అలాగే మా అత్తగారు కూడా ఒక పుష్కరాల టైంలో గోదానం చేసుకున్నారు. అది కూడా ఆవిడ యొక్క పుణ్యం కూడా మాకు అందరికీ కూడా అది వస్తూ ఉంటుందని కూడా మాకు ఒక నమ్మకం. అలా చేస్తే పితృలోకాలకి వెళ్ళిపోతారు ఈ నరక బాధలన్నీ కూడా. ఈ గోవు ఎప్పుడైతే దానం చేస్తామో గోవు తోకను పట్టుకుంటే ఆ గోవు దాటిచ్చేస్తుందట ఈ యొక్క నరక ద్వారాలన్నీ కూడా దాటించేసి సునాయాసంగా గోలోకమే తీసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అలాగే కొంతమంది కాశీ, గయ, ప్రయాగ పుణ్యక్షేత్రాలు వెళ్ళి గయలో పిండ ప్రదానాలు చేసేస్తే మరలా ఇంకా మనం పిండ ప్రదానాలు చెయ్యక్కర్లేదు, ప్రతి సంవత్సరం ఆర్థికాలు చెయ్యక్కర్లేదు అని అంటారు. కానీ నిజంగా ఈ గరుడ పురాణం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, అలా పెట్టినా గాని ప్రతి సంవత్సరం వాళ్ళకి చెయ్యాలి పితృకర్మ అనేది విషయం తెలుసుకున్నాను. ఇది నేను మా బంధువులకు తెలియజేస్తాను. అలా కొంతమంది మానేస్తున్నారు, తెలియజేస్తానండి. ఈ గరుడ పురాణం ద్వారా నేను నేర్చుకున్నది అది. ఓకే మేడం. అలా ఇప్పుడు పిల్లలు లేని వారు చనిపోతా ఉంటే పాపం వాళ్ళకి మరణించిన తర్వాత అక్కడ ఆకలి దప్పులతో ఉంటారట. వాళ్ళకి సద్గతులు కలగవు, ఉత్తమ గతులు కలగవు అని కూడా తెలియజేస్తున్నారు. మరలా జన్మలు తీసుకుంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళ ద్వారా కూడా కొంచెం మంది పిల్లలు పెంచుకుని లేకపోతే ఇంకా బంధువుల ద్వారా కానీ ఆ శ్రాద్ధ కర్మలు చేయడం ప్లస్ చేయించుకోవడం, అంటే వీళ్ళు బ్రతకుండంగానే నేను అది తెలియచేద్దాం అనుకుంటున్నాను. ఆ విషయం అయితే పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఎందుకంటే కొంత డబ్బుని ఒక పక్కన అమౌంట్ చేసుకుని అలా మీరు పితృకర్మలు మీరు చేయించుకోండి, మీకు సద్గతులు కలుగుతాయి అని. ఆ విషయం అయితే నేను తెలుసుకున్నాను. అలా కొన్ని దానాలు అలాగా మనం భక్తితో లేకుండా, శ్రద్ధగా లేకుండా 1,00,000 గోవులు దానం చేసిన వృధా. భక్తితోటి శ్రద్ధతోటి ఒక్క గోవును దానం చేసిన వాళ్ళకి ఎంతో ఫలితం కలుగుతుంది. అది కూడా ఆ గోవుని వాళ్ళు పోషించే శక్తి ఉండేటువంటి వాళ్ళకే ఇవ్వాలి. ఇది కూడా నేను ఇదివరకు ఒకసారి కూడా విన్నాను. ఇది నిజంగా ఒక పేదవాడు కదా అని అతనికి దానం చేసేస్తే అతను ఏం చేశారటండి, పెంచలేక దాన్ని పోషించలేక అమ్మేసుకున్నారటండి. అలా అమ్మేసుకుంటే ఆ దోషం ఏమవుతుందంటే దానం చేసినటువంటి వాళ్ళకి ఆ దోషం తగులుతుంది. అలా చెయ్యొద్దు. అందుకనే ఉత్తమమైనటువంటి వాళ్ళకే ఈ యొక్క గోదానం అనేది చెయ్యాలని కూడా ఇక్కడ గరుడ పురాణంలో తెలియజేస్తారు. నేను తెలుసుకున్నాను, ఇది ప్రత్యక్షంగా కూడా చూశానండి ఈ విషయం కూడా. అలాగే ఇక్కడ దానాలు కూడా దశదానాలని 10వ రోజున చేపిస్తా ఉంటారనమాట. కంపల్సరిగా ఒక్కొక్క దానానికి ఒక్క ఫలితం. చూడండి, ఇలాగా కన్యాదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, గుర్రాన్ని దానం చేస్తే గంధర్వలోకం, అలాగే ఇల్లుని దానం చేస్తే గాని విష్ణుమూర్తికి ప్రీతికరం అవుతుంది, అలాగే బంగారం దానం చేస్తే విష్ణులోకం కలుగుతుంది. దాసీ జనాన్ని కూడా పూర్వకాలం రాజులు రాజకన్యలు అత్తవారింటికి పంపించేవాడు, కొంతమంది దాసీ జనాన్ని పంపించేవారటండి. ఇప్పుడు చాలా తక్కువ అది. అలా చేస్తే గనక ఇంద్రలోకంలో వాళ్ళు వసిస్తారనమాట, నివసిస్తారు. అలాగే ఒక బండిని దానం చేస్తే విష్ణులోకం, అలాగే ఒక మేకను కూడా దానం చేస్తే చూడండి, మేకను నమ్ముకుని ఇలా వ్యాపారాలు చేస్తున్నారు కానీ దానంగా చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. అది ఎంత అద్భుతమైన విషయం అనిపించింది. అలాగే పాన్పు ఒక చేస్తే గోలోకం వాళ్ళకు కూడాను, గుర్రాన్ని దానం చేస్తే గంధర్వలోకం కలుగుతుంది అని తెలుసుకున్నాను.
అలాగే ఏనుగును కూడా, కానీ ఏనుగును దానం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని ఎక్కడ వినలేదు కూడా. దానికి కూడా శివలోక ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు. అలాగే కాలచక్ర ప్రతిమ, ఒక కాలచక్రాన్ని కూడా ప్రతిమ దానం చేస్తే గనక ఐశ్వర్యం కలుగుతుంది. నాగలిని దానం చేస్తే గనక కృష్ణుడు ప్రీతి చెందుతాడు. అది ఎంత అద్భుతమైన విషయమో. అంటే కృష్ణ భగవానుడికి కూడా నాగలి పట్టుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కృష్ణ భగవానుడికి కూడా ప్రీతి కలుగుతుందని కూడా ఇక్కడ తెలియజేస్తారు. అలాగే పిండ శరీరం పడే బాధ, ఆ యొక్క బాధ అంతా కూడా అక్కడ అందరూ పాపాత్ములే ఉంటారు. అంటే మనం ఈ గరుడ పురాణం ద్వారా ఎన్నెన్ని పాపాలు చేస్తే ఏ నరకాలు అనుభవిస్తున్నామో తెలుసుకున్నాము. అది తెలుసుకున్నాము కాబట్టి ఆ పాపాలు మనం చెయ్యకుండా ఇక్కడ మనం రియలైజ్ అయ్యి మంచి కర్మలే చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అలాగే మరలా ఇంకొకటి ఏంటంటే, పితృదేవతలకు కనుక పిండాలు పెట్టకపోతే తలలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో వాళ్ళకి అన్ని సంవత్సరాలు ఈ యొక్క వాళ్ళ వారసులు అనుభవిస్తారు కష్టాలు అని చెప్తున్నారు ఇక్కడ గరుడ పురాణంలోని. నాకు అది చాలా అద్భుతమైంది. కానీ నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్తాను. మా వారు కొన్నాళ్ళు మానేశారు వాళ్ళ నాన్నగారు పెట్టడం అని అన్నాను. ఈ టీవీల ద్వారా అది విని ఆ దోషం కూడా ఈయనకి తగిలిందేమో, మతి స్థిమితం లేకుండా బతుకుతున్నారే కదా అనేసి మతి స్థిమితం లేకపోయినా బ్రాహ్మణులను పిలిచి ఆ యొక్క స్వయం పాకం ఇప్పించారు. ఇస్తే ఆయన అక్కడ వాళ్ళు ఆచమనం చేపిస్తారండి బ్రాహ్మణులు. చేస్తే అది బలవంతంగా ఆయన చేయి పట్టి పోసి నోటి దగ్గర పెడితే ఆయన తుప్పుక్కను ఉమ్మి ఆ నీళ్లు మళ్ళీ ఆ బ్రాహ్మణుల మొహం మీద పడేవండి, వాళ్ళ ఒంటి మీద పడేవి. అయ్యయ్యో నేను బాధపడితే ఆ బ్రాహ్మణులు పాపం పర్వాలేదులే అమ్మ అన్నారు. అలా ఒకసారి మళ్ళా లాస్ట్ లో మళ్ళా ఇంకా ఆయన ఒక 15 రోజులకి చనిపోతారు, 14 రోజులు 13 రోజులకి చనిపోతారు అనిపించి జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున మరలా చేపించాను మా వారి చేత. బ్రాహ్మణులు మళ్ళా పిలిచి అప్పుడు మామిడి పండ్ల రోజులు కాబట్టి ఈ యొక్క స్వయం పాకం ఆయన కూడా మరలా ఆచమనం చేపిస్తుంటే మరలా ఆయన మీదే ఉమ్మేరండి మా వారు. ఆయన మళ్ళా తుడుచుకున్నారు. అని బ్రాహ్మణులు ఎంత సహనవంతులో కూడా నాకు ఇక్కడ అర్థమైంది. అలా ఆయన చేత చేయించటం మూలంగా సునాయాసంగా మరణాన్ని పొందారండి మా వారు. అంటే మతి స్థిమితం లేకుండా ఒక 4-5 సంవత్సరాలు బ్రతికారు. 1 సంవత్సరం పిల్లాడికి ఏమేం చెయ్యాలో అన్ని చేశాను, కానీ ఆయన ఎవరికి తెలియకుండా ఎంతో సునాయాసంగా మరణించారు. ఇది చేయించిన తర్వాత ఒక 11 రోజులు 12 రోజులకే శరీరాన్ని ఆటోమేటిక్ గా హాయిగా అలా కూర్చుని శరీరాన్ని విడిచిపెట్టారు. మాకు అందరికి ఎంతో అద్భుతం అనిపించింది, నాకు అనిపించింది. ఆ బ్రాహ్మణ శాస్త్రోక్తంగా కూడా చేయించారు అనమాట. అప్పుడు అనిపించింది ఆయన యొక్క ఆ కర్మ నుండి, ఆ పితృకర్మ నుండి విడుదల పొందినట్టుకున్నారు. అందుకే ఇంత సునాయాసంగా ఎన్నోసార్లు పడిపోయారు, తలకి దెబ్బలు తగిలినాయి, రక్తాలు వచ్చినాయి, అప్పుడు ప్రాణం పోలేదు, సునాయాసంగా ప్రాణాన్ని వదిలేరు. ఇది నా అనుభవం, నేను కళ్ళ ముందు చూసింది. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన తర్వాత ఇంక పెట్టను పిండాలు అని అంటారు, కానీ అది కూడా దోషం అని తెలిసింది. మరలా ఇంకొక విషయం ఏంటంటే, మనకి అంత ఓపిక లేకపోయినా సమర్థత లేకపోయినా కుళాయి దగ్గర నీళ్లు అవి 3 దోసిళ్ళు పోస్తే పితృదేవతలు తలుచుకుని అలాగా కూడా పితృదేవతలు సంతోషిస్తారు మీరు పిండ ప్రదానాలు చేయకపోతే అని చెప్పారు. ఆ ఒక్క విషయం కూడా చాలా గొప్ప విషయం. ఇది అయితే కంపల్సరిగా నేను కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఇంట్లో బాత్రూమ్ లోనే చేస్తూ ఉంటానండి. 3 దోశలు పోస్తాను, ఒంటి మీద బట్ట పెట్టుకుని అలా 3 దోశలు పితృదేవతలు తలుచుకుని పోస్తూ ఉంటాను. అది దక్షిణంగా పోయాలండి. ఎప్పుడు కూడా పితృదేవతలు దక్షిణ మార్గంలో ఉంటారు, వారికి అక్కడ పోయాలి. ఓకే మేడం, ఎందుకంటాం మిగతా వారు అందరూ చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఓపికగా ఉన్నంత వరకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఓకే ప్రమీల మేడం, చాలా చక్కగా అద్భుతంగా విశ్లేషించారు. చాలా చక్కటి పాయింట్లను మీరు క్యాచ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం అన్ని వివరించినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. వరలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం. నమస్తే మేడం. గురు పరంపర అందరికీ ప్రణామాలు. మనకి గరుడ పురాణాన్ని మనకు అందించిన శ్రీ మహావిష్ణువుకి శతకోటి ప్రణామాలు మేడం. ఈ గరుడ పురాణం బుక్ నేను ఒక ద్వారా విని చూద్దాము అని చెప్పేసి యూట్యూబ్ లో చూసి 2 పేజెస్ రాసిన తర్వాత
దాంట్లో ఏముందంటే ఈ వైతర్ని నది, మరి ఆ బూరుగు చెట్టు, నూనెలో ఇది చేస్తారు అది చేస్తారు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా రాసి మనం క్లాస్ చెప్పినా గానీ ఇతరులకు అర్థం అవుతుందో లేదో అని చెప్పేసి నేను అక్కడికి స్టాప్ చేసేసాను. స్టాప్ చేసేస్తే నాకు ఆ అదృష్టం లేదు. ఇంకా మంచి అదృష్టం దొరికింది. ఏంటంటే మీరు ఒక గురువు ద్వారా మాకు దాంట్లో మొత్తం గరుడ పురాణంలో అంతా వినిపించి మంచి మంచి చెడ్డలు ఎలా చేసుకుంటే మనం పుణ్యం కలుగుతుంది, ఏం చేస్తే మనకి పాపం కలుగుతుంది, ఎలా మన జీవితం ఎలా జీవించాలి, ఎలా ఇచ్చేసుకోవాలి, మన తల్లిదండ్రుల్ని గాని చనిపోయిన వారిని గాని వాళ్ళని అందరినీ ఎలాగే ఇది చేయాలి అని చెప్పేసి మీరు చాలా బాగా వివరణ ఇచ్చారు మేడం. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. దీని నుంచి నేను అయితే చాలా చాలా నేర్చుకున్నాను. దీంట్లో ఫస్ట్ పాయింట్ నేను నేర్చుకున్నది ఏంటంటే, కుండల్ని యాక్టివేషన్ అవ్వాలన్నా, మనోనిశ్చలత కావాలన్నా గురువు ఉపదేశం కావాలి, మనం ముక్తి పొందాలంటే గురువు మాట కావాలి అని చెప్పేసి చెప్పారు. తెలుసుకున్నాను. మళ్ళీ తెలివైన మనం ఎప్పుడో చేద్దాంలే పుణ్యకార్యాలు అలాగా అని అనుకోకుండా ధ్యానమే ఉంది, చేయొచ్చులే ఇలాగా లేటుగా, ఇప్పుడే ఏం అవసరం ఉంది మనం అని చెప్పేసి అలా నిర్లక్ష్యం చేస్తారు. అలా కాకుండా తెలివైన వారు మన ఆయువు అయ్యే లోపలే జ్ఞానం తెలుసుకొని సత్కర్మలు చేస్తే మంచి లాభం పొందుతారు, పుణ్యం కూడా కలుగుతుంది అని చెప్పారు. అదొక పాయింట్ తీసుకున్నాను. మళ్ళీ నేను ఏం పాయింట్ తీసుకున్నానంటే మేడం, స్త్రీ పురుషుల కలయిక అంటే ఇంకా వివాహం చేసుకున్న తర్వాత, కొంతమంది వివాహం చేసుకోకముందు ఎన్నో రకాలుగా కలయికలు ఉంటాయి. కానీ స్త్రీ పురుషుల కలయిక ధార్మికమైన ఆలోచనలతో ఉంటే ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఇది మనం మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అందించవచ్చు అని నాకు ఆ పాయింట్ నచ్చింది మేడం. మరి పీరియడ్స్ అయినా 6, 8, 10 ఇలాగా సమాన సంఖ్యలో కనుక స్త్రీ పురుషుల కలయిక అవుతే పుత్రుడు పుడతాడని, 7, 9, 11 ఈ సంఖ్యల్లో అయితే పుత్రిక పుడుతుందని గరుడ పురాణంలో ఉంది. మళ్ళీ 14వ రోజున కలయిక జరిగితే ఉత్తమ సంతానం కలుగుతుంది. ఆ సమయంలో అంట గ్రహాలు మంచి సమయాలుగా ఉంటాయంట, మంచి పుత్రుడు జన్మిస్తాడంట. వీళ్ళకి దైవ భక్తి, దాన ధర్మాలు అన్నీ ఉంటాయంట ఇలాగా పుట్టిన పిల్లలకి. అంటే మనకు తెలిసి మనం కొంచెం కాబట్టి కొంచెం అయినా మన నెక్స్ట్ జనరేషన్ కి ఇలా చెప్తే వారు అవలంబించారనుకోండి, వారికి మంచి సంతానం కలగొచ్చు, మంచి బుద్ధులు కలిగి దాన ధర్మాలు అని మంచి ఇట్లో ముందుకు వెళ్తారు అని చెప్పేసి నాకు అనిపించింది మేడం. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. మళ్ళీ హరినామస్మరణ, విష్ణునామస్మరణ జపించే వారు, తులసి వనం పెంచిన వారు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారని, తులసి వనంలో చనిపోయిన వారు కూడా డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారని చెప్పేసి తెలుసుకున్నాను. నాస్తికుడు పరమ చెడ్డవాడు అయి భగవంతుడే లేడు అనే వాళ్ళకి అసలు మనం కర్మలు చేయక్కర్లేదంట. మళ్ళీ చనిపోయిన వారు పుత్రులు ఉంటారు కదా, వారు ఏడాది లోపల ఇంకా వాటి గురించి అంత మేడం వాళ్ళు చెప్పారు. ఇంకా అందుకే నేను ఇంకా ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. చనిపోయిన వారి పుత్రులు ఏడాది లోపల తీర్థయాత్రలు చేయకూడదంట. మరి పురాణాలు వినేవారు, పూజలు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు వీరందరూ ధర్మరాజు పాలెంకు వెళ్తారంట. అందుకని చెప్పేసి మనం కూడా ఎప్పుడు ఈ ఆధ్యాత్మికతలో ఉంటూ
మనం ఇలాగ పురాణాలు వింటూ ఇప్పుడు ఎంతో బాగా విష్ణు ఆ, విష్ణుమూర్తి మనకి ఇంతటి మంచి అవకాశం కల్పించారు. ఇది చదువుకుంటాం వలన మనకి ఎంతో ఆ ఆహ్లాదం కలుగుతుంది. మంచి గుణం మన మనసులో వస్తుంది. మళ్ళీ పూజలు చేయవారు, దాన ధర్మాలు చేయవారు, మంచి మంచి కార్యాలు చేసే వాళ్ళకి యమధర్మరాజు విమానంలో ఎదురు వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వారిని గౌరవిస్తారంట. వీరు బ్రహ్మలోకం వెళ్తారంట. అందుకని చెప్పేసి మనం కూడా తెలుసుకుని పూజలు చేసుకుంటా, దాన ధర్మములు చేసుకుంటా, మంచి కార్యాలు చేసుకుంటా, మనకు తగ్గ సేవ చేసుకుంటా. నాకు మనసులో అనిపిస్తుంది, ఏం సేవ చేసుకుంటే బాగుంటుంది, ఏదన్నా సేవ చెయ్యాలి, దాన ధర్మం చెయ్యాలి, మనకు తగ్గట్టుగా అని నాకు చాలా ఉంది. మరి మామూలుగా చిత్తశుద్ధి లేకుండా ఎన్నో దానాలు చేసే కంటే మంచి మనస్సుతో ఒక గోదానం చేస్తే శ్రేష్టం అంటారు. ఇలా మా తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా మేము గోదానం చేశాము. మళ్ళీ మొన్న బాబా గారి విగ్రహ ప్రతిష్టాపనప్పుడు కూడా మేము గోదానం చేశాము. చేశాము. మళ్ళీ మన ధర్మాలు బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివంట. వాటిని దాచుకోకుండా మనం దానం చేస్తే ఒకరి నుంచి ఒకరికి అలాగా ఆ దానం అలాగా వెళ్తూ ఉంటుంది, ఒకరి నుండి ఒకరికి చేరుతుంది. ఆ దానం మనం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. దానం కూడా ఆ దానం పుచ్చుకునేవారు భక్తి ఉన్నవారు, లోకహితాన్ని కోరేవారు అయితేనే మనం అలాంటి దానం వాళ్ళకి దానం చేయాలి. లేకపోతే మనకేం పుణ్యం రాదు, పాపం వస్తుంది. ఇలాగా లోకహితాన్ని కోరే వాళ్ళకి, భక్తి ఉన్న వారికి, భగవంతుడి పైన అలాంటి వారికి మనం దానం ఇస్తే మనకి ఫలప్రతి వస్తుంది. ఈ దానం మనకి పెట్టెలో పెట్టిన నిధి లాంటిది అని చెప్పేసి తెలుసుకున్నాను మేడం. మనకు ఉన్న దాంట్లో మనం నిజంగానే చెయ్యొచ్చు. ఇప్పుడు చూడండి, నేను అంటే మనం వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎన్నో గుళ్ళు, అవి కూడా గుళ్ళు ఉన్న చోట గుళ్ళను కూడా తీసేసి అవి వాళ్ళు పొలాలు చేసేసుకొని, సైట్స్ చేసేసుకొని, వాళ్ళు ఎంతో ఇది చాలా ధనవంతుడయ్యాడు. మళ్ళీ వజ్రాలతో కిరీటం చేయించాడు వెంకటేశ్వర స్వామికి. అయినా గాని అన్ని చెడు పనులు చేశాడు కాబట్టి అతను ఈ రోజున నిన్న డిక్లేర్ చేశారు, 7 సంవత్సరాలు అతనికి జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఈ జన్మలోనే కొంత అనుభవించేస్తున్నారు. అటువంటి కాకుండా అటువంటి దానాలు, పాపపు సొమ్ము మనం తీసుకోకుండా మనకు ఉన్న దాంట్లోనే మనకు ఎంత ఉంటే అంతే, అదే తృప్తి. మనకు దాంట్లోనే ఇచ్చేసుకుంటూ మనకున్న దాంట్లో దాన ధర్మాలు చేసి మనం దాన్నే అనుభవించాలి. అనుభవించు లాగా దానం చేసుకుంటా ఉంటే అది వచ్చే జన్మ కూడా వస్తుంది. మళ్ళీ పాపము మనం ఏమైనా చేసినా ఈ జన్మకే ఉంటుంది, మళ్ళీ జన్మకు ఉండదు, అది వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ అలా కాకుండా ఎలాగైతే ఆ గోవుల మంద ఉంటే మనం అక్కడ దూడను వదిలేసామనుకోండి, ఆ దూడ ఎలాగైతే పరిగెట్టుకుంటూ వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్తుందో ఆ గోవుల మందలో, అలాగా మన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఈ జన్మలో చేశాం కదా, వచ్చే జన్మలో ఉండవు, ఈ జన్మలో మనం ఎలాగైనా బతికేస్తే చాలు అనుకుని మనం సత్కర్మలు చేయకుండా దుష్కర్మలు చేస్తే మనకి అదే కర్మ ఇదవుతుంది. దీని వలన నాకు చాలా 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 జ్ఞానం వచ్చింది మేడం. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళకి కుక్క నక్క జన్మలు వస్తాయి అని, మళ్ళీ దుర్మార్గులకి యమధర్మరాజు మొహం భయంకరంగా కనిపిస్తుందంట. అదే పుణ్యవంతులకైతే ఆనందదాయకంగా కనిపిస్తుందంట. అలాగ మనం మంచిని ఎంచుకొని ఈ మంచినే మనం వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి గరుడ పురాణం ద్వారా నేను చాలా చాలా జ్ఞానం గెయిన్ చేసుకున్నాను మేడం. మీరు ఇంత జ్ఞానాన్ని మాకు అందించారు. మేము కూడా ఇంకా వేరే వాళ్ళకి, తెలియని వాళ్ళకి మేము కూడా అందిస్తాము. నేను రోజు ఏదో ఒక 2-3 పాయింట్లు మా హస్బెండ్ కి, మా అత్తగారికి ఏదోటి చెప్తానే ఉంటాను. అలాగా చెయ్యాలి మనం కూడా అని చెప్పేసి ఉంది మేడం.
ఆ మీరు ఇంతటి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంతటి ప్లాట్ఫామ్ ఇచ్చిన మన మన వంశీ సార్‌కి కూడా చాలా కృతజ్ఞతలు మేడం. చాలా రుణపడి ఉంటాము. చాలా చాలా థాంక్స్ మేడం. మీకు మరీ మరీ కృతజ్ఞతలు. నిజంగా ఒక గురువు ఉంటే చాలు అని చెప్పేసి అని అన్నారు గదా! మాకు అటువంటి గురువే దొరికారు మేడం మీరు. చాలా చాలా మీకు రుణపడి ఉన్నాం మేము. నాకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను మేడం నేను ఈ గరుడ పురాణం నుంచి. ఇది మేడం. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఓకే వరలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా మీరు అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది 10 మందికి చేరుకోవాలి జ్ఞానం అనేసి మీ యొక్క తపన అందరికి చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. అమలజ్యోతి మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం. నమస్తే. మాస్టర్స్ అందరికి నమస్తే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు గరుడ పురాణం అంటే చాలా భయం మేడం. ఫస్ట్ పాయింట్ అయితే అది చెప్పుకోవాలి. నాలాగానే ఎంతో మంది మాస్టర్స్ ఉండొచ్చు మేబీ. మీరు ఫస్ట్ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు కూడా వీడియో కూడా ఆన్ చేసుకోలేదు మేడం. నేను పాయింట్ అయితే అప్పుడు నాకు అంటే ఆత్మలని ఇలా చనిపోయిన వాళ్ళు అంటే నేను కొంచెం బిఫోర్ దీంట్లోకి రాకముందుకు చాలా సఫర్ అయ్యాను మేడం. బాబాయ్ చనిపోయినప్పుడు అలా అని ఆ భయమే నా లోపల ఉండిపోయి నేను అసలు అక్కడ నిజంగానే క్లారిటీగా జ్ఞానాన్ని కూడా తీసుకోలేకపోయాను మేడం. ఫస్ట్ పాయింట్ అయితే నేను వినలేదు కూడా. నేను మళ్ళీ మీవి వినేటప్పుడు మేడం ఈసారి కట్టుకుందా, సెకండ్ అప్పుడు ఇది కట్టుకుందా అని నేను అట్లా సెర్చ్ చేసుకున్నా మేడం. నిజంగా వినలేదు. ఫస్ట్ అయితే నాకు చాలా భయము. బట్ ఇది చదవచ్చా చదవరాదా, ఇంట్లో ఉండాలా లేదా గరుడ పురాణం బుక్ అంటే సో ఒకప్పుడు మాత్రం ఉండొద్దు, చదవద్దు, ఎందుకంటే ప్రేత ఆత్మల గురించి కాబట్టి అని చెప్పేవాళ్ళు మేడం అది. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే గరుడ పురాణం అంటే పురాణాల ప్రకారంగా ఈ బుక్ చదవచ్చు అందరూ. అదైతే నేను తెలుసుకున్నా మేడం. అంటే చదవచ్చు, ఆ ధైర్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే దాన్ని స్టెప్ బై స్టెప్ అలా అంటే 15-16 అధ్యాయాల వరకు వెళ్ళేసరికి నా లోపల నుంచి అయితే భయం అయితే ఫస్ట్ అది వెళ్ళిపోయింది మేడం. అర్థం చేసుకోవడానికి మాత్రం ముందుకొచ్చాను నేను. మా ఇంట్లో అంటే చాలా మంది ఇప్పటికీ 7 మెంబర్స్ చనిపోయారు మేడం. అసలు ఈ పిండ ప్రదానం అనేది కూడా నేను దీంట్లోకి వచ్చాకనే మేడం ఈ గరుడ పురాణం గురించి తెలుసుకోక ముందుకే నేను దర్పణాలు అందరికి అలా తమ్ముడు ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు అందరూ చనిపోయారు మేడం చాలా మంది. నా పెద్ద తమ్ముడు కానీ డాడీ, తాత, నానమ్మ, బాబాయి వీళ్ళకందరికి దర్పణాలు పెట్టించాను మేడం. ఎందుకంటే నేను మానసికంగా ఫస్ట్ గా ప్రశాంతతను కోల్పోయాను మేడం బాబాయ్ చనిపోయాక కరోనాలో. అది ఎందుకు అనేది మనం మెడిటేషన్ లో కూర్చొని ధ్యానపరంగా నేను తెలుసుకున్నా మేడం. ఎప్పుడైతే దేవి మేడానికి నన్ను అప్పచెప్పారో మేడం కూడా నన్ను క్లియర్ కట్ గా నా బ్రెయిన్ వాష్ అలా చీపురు పెట్టి ఊడ్చినట్టుగా మేడం కూడా నన్ను వాష్ చేసింది మేడం. దాని వల్ల నేను ఆ కర్మనైతే నేను దర్పణాలు అయితే చేపించాను. అది అయిపోయాక నేను ఎలా బాబాయ్ నుంచి బయటపడాలో కూడా అది నేర్చుకున్నాను. అలా ఆత్మని కూడా ఎలా పైలోకాలకు పంపించాలి, మళ్ళీ ఎలా జన్మ తీసుకొని ఏంటి ఇక్కడ కాదు అని నేను గైడ్ చేసి పంపించడం కూడా జరిగింది మేడం. నేనైతే అది అనుభవించాను. ఫస్ట్ ఏంటంటే వ్యాస మహర్షి పురాణాల ప్రకారంగా ఇది 18వ అనమాట. 18వ పురాణ కథనాల ప్రకారంగా గరుడ పురాణము 18 ఆయన రచించిన దాంట్లో వ్యాసుల వారు. దీంట్లో శ్రీ మహావిష్ణువు అయితే చాలా గొప్పగా అంటే గరుడ మంతునికి ఎంత అంటే ఆత్మలు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే బ్రతికున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ గా లైఫ్ ని లీడ్ చేస్తుండు. అంటే అప్పులైనా చేస్తాడు, అప్పు చేసి కూడా అలా మంచి ఫుడ్ వండుకొని వేరే వాళ్ళు స్ట్రగుల్ అయినా పర్లేదు అలా వండుకొని తినడము గాని అలా వేరే వాళ్ళని పెయిన్ చేసేసి అలా బ్రతకాలి, జాయల్ ఎంజాయ్ అని ఇప్పుడు ప్రజెంట్ గా ఇలా ఉన్నాం కాబట్టి అది అనుభవించాలని ఒక మనిషి ఆరాట పడుతున్నది అనమాట. అంటే ప్రజెంట్ లైఫ్ లో. కానీ నిజంగానే ఒక మనిషి చనిపోయాక ఎంత అనుభవించాలి, ఇక్కడ ఎలా ఉన్నామో అక్కడ ఎంత తీసుకోవాలి అనే శిక్షణ గరుడ పురాణ ప్రకారంగా అయితే నేను నేర్చుకున్నా మేడం. అక్కడ చూడండి నిజంగా చనిపోయిన తర్వాత 13 రోజుల వరకు అంటే ఫస్ట్ చనిపోయాక బాడీని తీసుకెళ్లి అక్కడ మన సినిమా పిక్చర్ మనం ఏదైతే చేసామో పాపాలు అంటే ఒక సైడ్ పాపాల పుట్ట ఒక సైడ్ పుణ్యాల పుట్ట అన్నట్టు మనం ఎంత చేసామో మన పాపాలను అన్ని అలా నిజంగానే ఒక సినిమా మాదిరిగా చూపిస్తారు చూడండి మేడం. అంటే అక్కడ రియలైజేషన్ వస్తుంది మనకు అది చూసుకున్నాక. బట్ ఇప్పుడు చేస్తున్న లైఫ్ లో
ఎవ్వరం కూడా రియలైజేషన్ లో ఉండం మేడం. ఏది చేయాలన్నా ముందుకలా వెళ్ళిపోతాం అనమాట. సో అది చూసిన తర్వాతకి రియలైజేషన్ వచ్చినాక అక్కడ మనం కొట్టుమిట్టాడితే అక్కడ లాభపడాల్సింది కానీ ప్రాధేయపడ్డ మళ్ళీ మన బాడీలోకి మన ఆత్మ అయితే రాలేకపోతుంది. సో అక్కడ మానవుడు అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ నేను బ్రతకడానికి ట్రై చేయాలి, వెళ్ళాలి బాడీలో కానీ. సో అక్కడ 13వ రోజు పిండం పెట్టాక అతన్ని తీసుకెళ్తున్నప్పుడు అతను చేసిన పాపాలను అక్కడ ఎక్కడైతే సినిమా చూసుకొని వస్తాడో మానవుడు, అతను వెళ్తున్నప్పుడు ఆ కత్తులతో కూడిన ఆ చెట్లు ఉంటాయి కదా మేడం, అవి కోస్తున్నప్పుడు తన రక్తం అలా వెళ్ళిపోతున్నప్పుడు అంటే బాడీ ఆత్మ అలా ఉన్నప్పటికే బాడీకి అలా పెయిన్ కంపల్సరీగా తెలుస్తూ ఉంటుంది. అది అనుభవిస్తూ అలా వెళ్తూ ఉంటారు చూడండి మేడం మానవుడు. ఏంటి ఇదంతా అవసరమా? ఇక్కడ ఉండేదేదో 4 రోజుల జీవితానికి ఇన్ని ఇయర్స్ మనం వెళ్ళి ఈ రక్తాలతో వెళ్ళడమా అనేసి అయితే నాకు ఇదైతే కొంచెం మంచి పాయింట్ నేను తీసుకున్నా మేడం. నేనైతే అవసరమా, నిజంగా ఉన్నదాంట్లో తృప్తి పడడం బెటర్ కదా అనేసి అనుకున్నాను. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఇంకొకటి తల్లిదండ్రులని, గురువులని, అంటే మనకి ఎవరైతే నిజంగానే ఒక శిక్షణ ఇచ్చి ఇది కాదు నీ రూటు ఇది అని చెప్తున్నప్పుడు అది తీసుకొని దాని లోపల మనం ఏం నేర్చుకున్నాం మన పాయింట్ అయితే గ్రహించుకోవాలి మేడం. కానీ వీళ్ళేంది నాకు చెప్పడము, ఈమెంది నాకు చెప్పడము అనే విధంగా మనం ఎప్పుడైతే ఆ ప్రౌడ్ కి వెళ్ళిపోయి వాళ్ళని ఎప్పుడైతే మనము అవమానించేలాగా చేస్తామో కంపల్సరిగా అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఉండేలాంటి శిక్ష ఎలాంటిదంటే మలమూత్రాలతో ఉన్న నదిలో ఈత కొట్టిస్తారంట. సో అలాంటిది అనుభవించేదానికంటే ముందు ఇక్కడ నిజంగా మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒక పాయింట్ అని తీసుకొని మనం ఏం మార్చుకోవాలి అని ఒక 5 minutes అలా మనకు వచ్చి కోపాన్ని అదిమేసుకొని లోపల ఆ పాయింట్ ని పట్టుకున్నాం అనుకోండి మేడం, 5 minutes అయినాక మనకు ఆ కోపం రిలీజ్ అయిపోతుంది బయటకు, ఆ థాట్ అయితే ఇలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు రియలైజేషన్ లో ఉన్నప్పుడు మనకు అనిపిస్తున్నారా నిజమే కదా, ఇది తీసుకోవడం మనకు తప్పేముంది, పెద్ద అయినా చిన్న అయినా మనం ఇలా నేర్చుకున్న పాయింట్ ఉంది అని అయితే గ్రహించుకోవాలని నేను నేర్చుకున్నా మేడం. సో ఎవరైనా నాకంటే పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఏ పాయింట్ చెప్పినా దాన్ని అయితే రిసీవ్ చేసుకొని అందులో నేను ఏం నేర్చుకోవాలి అన్న పాయింట్ అయితే నేను తెలుసుకున్నా మేడం. ఇంకొకటి ఆ వైఖరిని నదిని కంపల్సరిగా ఎటువంటి వాళ్ళు కానీ పాపాలు చేసిన పుణ్యాలు చేసిన అదైతే దాటవలసింది అనమాట, అది తప్పదు. సో ఇప్పుడు వాటర్ అంటే చాలా మంది భయపడే వాళ్ళు కూడా ఉంటారు, స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఉంటాం కదా మేడం. అట్లా లోపలికి పుష్ చేసినప్పుడు ఎంత భయం వేస్తుంటుంది. సో ఇక్కడ ఏదో నేర్చుకొని అక్కడ వెళ్ళిన తర్వాతకి మనం నిజంగా పాపాలలో ఉన్నామా ఈ పుణ్యాలలో ఉన్నామా ఏంటి అనేది ఒకటి నిజంగా స్ట్రాంగ్ గా తీసుకుంటే నిజంగానే మనం పుణ్యాల ఎప్పుడైతే చేస్తున్నామో ఆ వైఖరి నది కంపల్సరిగా దాటిస్తుందని చెప్పారు కదా మేడం, అందులో ఉంది కదా. సో అది కూడా నేను నేర్చుకున్నా మేడం. ఎందుకంటే దీంట్లో ఉండి అక్కడికి వెళ్ళి అంత తంటాన పడి ఈ బాడీని అంత స్ట్రగుల్ చేసేదానికంటే సో ఉన్న లైఫ్ ఏదో, సో నిజంగానే ప్రతి మాస్టర్ చెప్పేది తీసుకొని దాన్ని అయితే నిజంగానే లోపలకి తీసేసుకొని అవి కొన్ని పాయింట్స్ అయితే మనం నేర్చుకొని మన బాడీకి కంపల్సరిగా దాన్ని సర్ది చెప్పుకోవాలి. సో ఇలాంటి కోపాలకు వెళ్ళొద్దు అనేసి అదొకటి నేర్చుకున్నాను మేడం. ఇంకొకటి ఆ డబ్బు పరంగా కానీ అంటే మనం ఎటువంటి పాపాన్ని గురి చేస్తే మానవునికి ఎలాంటి శిక్ష అనుభవిస్తాము అనేది కూడా నేను నేర్చుకున్నా మేడం నిజంగా. అంటే ఇక్కడ ఏంటంటే కన్య హత్య చేస్తే మాత్రం కుష్టి రోగం వచ్చేస్తుంది. కుష్టి రోగం అంటే చూడండి మేడం, ఒక రూమ్ లో బంధించడము ఎంత అవస్థకు గురి కావాలి ఒక మనిషి అంటే. మనకు దూరం ఎక్కడో అంటే కరోనా లాంటిదే మేబీ, బట్ కరోనాకైనా ఆ కొంతమంది దగ్గరుండి సాహసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు. అలాంటిది లేని ఇప్పుడు కుష్టి రోగం కంటే ఎంత దూరం నుంచి చాలా దూరంలో నుండి ఫుడ్ పడేస్తారు, వాటర్ ఇచ్చేస్తారు. సో ఇలాంటిది అనుభవించవలసి వస్తుంది. ఇదొకటి నేర్చుకున్నా మేడం నేనైతే. ఈ స్త్రీ హత్య కూడా నిత్య రోగిగా అంటే ఏదో ఒకటి డైలీ సఫర్ అవుతూ ఉంటాం. నిత్య రోగిగా ఎవరన్నా చూసినా కూడా నాకు కాలు నొప్పి ఉందని, ఫీవర్ వచ్చిందని, హెడేక్ అని ప్రతిది ఒక సాకు చెప్తా ఉంటారు. ఎందుకు ఇలా చెప్తా ఉంటారు అంటే వాళ్ళు ఏదో ఒక జన్మలో నిజంగానే స్త్రీ హత్య అది తెలియదు కదా మేడం. అంటే దీంట్లోకి వచ్చినాక ఎంత నేర్చుకోవాలి, ఎంత జ్ఞానాన్ని పట్టుకున్నామో ఈ గరుడ పురాణం వల్ల ఇంకెంత నేర్చుకున్నాము అని అలవర్చుకున్నాక ఇదైతే మనమైతే డెఫినెట్ గా చేయలేదు అనిపించింది మేడం. సో శ్రీహత్య చేసిన వాళ్ళు నిత్య రోగిగా ఏదో ఒకటి అయితే అనుభవిస్తారు. ఇంకొకటి నీళ్ల దొంగతనం అయితే ఇది కామన్ గా కదా మేడం, ఎప్పుడైనా ట్యాప్స్ రానప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియనప్పుడు వాటర్ దొంగిలించడం కానీ ఇలాంటివి అయితే సిల్లీవి అయితే కామన్ గా చేస్తూ ఉంటాం. బట్ ఇది కూడా ఇలాంటి కిందకి వస్తుందా అని అయితే నేను నేర్చుకున్నా మేడం. దీంట్లో కూడా రియలైజేషన్ అయినా నేను అడిగి తీసుకోవాలి,
లేదు వాళ్ళు వద్దు అంటే మనం నిజంగానే బ్యాక్ స్టెప్ వేసుకోవాలి అనేది అయితే నేను నేర్చుకున్నా మేడం దీంట్లో. అది చాతక పక్షి అంట. సో అది ఎలా ఉంటుందో కూడా నాకైతే తెలియదు మేడం. ఆ అలా వాటర్ దొంగతనం చేస్తే మాత్రం చాతక పక్షిగా జన్మ తీసుకుంటారంట. అదొకటి అయితే నేను ఇప్పుడే భయం వేసింది నాకంటే వాటర్ దొంగతనం కూడా వేయొద్దు. వాటర్ రానప్పుడు ఏంది పరిస్థితి, అడిగి తీసుకోవాలా, మరి నిజంగానే అత్యవసరం ఉంది అనుకోండి ఏంటి అనేసి నేను కొంచెం అయితే ఇది తీసుకున్నా మేడం. మరీ అడిగి తీసుకోవాలి, సో ఇది కూడా నేను చెయ్యొద్దు అనేది ఈ మిస్టేక్ అయితే నేను ఇది వరకు అయితే చాలా చేశాను మేడం. బట్ నేను ఇప్పుడైతే అది ప్లస్ పాయింట్ లో పెట్టేసుకున్నా, అది చెయ్యొద్దు అని. ఇంకొకటి వ్యభిచారం కూడా. సో అదైతే మనం ఎలాగో బాయ్స్ కాదు కాబట్టి అది చేయడానికి అవకాశం ఉన్నా లేకపోయినా ఏదో ఒక జన్మలో ఒకవేళ చేసి ఉంటే దానికి మనం నిజంగానే క్షమాపణ చెప్పేసుకోవాలి. అదేంటి అంటే అడవి ఏనుగుగా, అంటే అడవిలో దున్నలు అలాంటివి ఏనుగులు అవి తిరుగుతూ ఉంటాయి కదా, అలా జన్మ తీసుకుంటాం అనేసి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది మేడం. నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకొకటి చిల్డ్రన్స్ లేని వాళ్ళు చనిపోతే, ఇప్పుడు వాళ్ళు చిల్డ్రన్స్ లేని వాళ్ళు నిజంగానే అనుక్షణము వాళ్ళు ఒకటి అనుకుంటా ఉంటారు మేడం, మేము చనిపోయిన తర్వాత ఏంటి, మమ్మల్ని తీసుకెళ్లి ఎవరు ఈ కర్మలన్నీ చేస్తారు, మాకంటూ ఎవరున్నారు అని ప్రతి క్షణం వాళ్ళు ఆ మానసిక స్థితితోనే సగం చనిపోతూ ఉంటారు లోపల. సో అలాంటిది కాకుండా నిజంగానే ఈ ఇలాంటి గరుడ పురాణం మీరు అందించిన జ్ఞానాన్ని ప్రకారంగా మేడం నిజంగా నేర్చుకుంటే అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చేస్తుంది వాళ్ళకంటే పోతే పోనీలే, పోయినప్పుడు పోతుంది కదా, బాడీ ఎలాగో ఇక్కడ చేయక తప్పదు మనము. సో ఆ టైంలో ఎవరు చెయ్యాలి అనే వాళ్ళు కంపల్సరిగా మనకు నిజంగానే యూనివర్స్ కల్పించేస్తారు. అదైతే అది బాధపడడం కూడా తప్పనిపించింది మేడం. లేక అంటే నేను కూడా 3 years వరకు ఎవరు నాకు పిల్లలు లేరని డైలీ ఏడ్చుకునేదాన్ని మేడం. అది కొంచెం రియలైజేషన్కి వచ్చాను నేను. అంటే నేను అనాథలు తెచ్చుకొని చదువుకుంటాను, ఇట్లా పిచ్చి పిచ్చిగా చాలా చేశాను మేడం. సో లేకపోయినా పర్లేదు, ఆ స్ట్రాంగ్ గా ఉండే మనం నిజంగానే మనం ఎన్ని రోజులు జీవించాలి ఆత్మహత్యలు చేసుకోకుండా, అలా పిరికితనానికి లేరు అనేసి ఇంకొకటి చేయకుండా అలా ఉంటే యూనివర్సే మనకు కల్పిస్తారు. అంటే అక్కడ చూడండి నిజంగా బ్రాహ్మణ్స్ గాని వైష్ణవులు గాని అలాంటి వాళ్ళు వచ్చి అలాంటి వాళ్ళతోని కర్మని కూడా చేయించడం జరుగుతుంది కదా మేడం, లేని వాళ్ళకి. అంటే ఎవరైనా ముందుకు రానప్పుడు సో వస్తున్నారు అంటే అది అలా వెళ్ళిపోతుంది. పట్టించుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా చిన్నాన్న గాని పెద్ద నాన్న వాళ్ళ పిల్లలు గాని అలా ఉంటే ఓకే మేడం ముందుకు వస్తే, లేదు అంటే సో మనము కొంచెం స్ట్రాంగ్ గా ఉండేసి దాన్ని అయితే ఆ మరణాన్ని కూడా జయించేంతగా నేర్చుకోవాలి. అంటే మనం చనిపోతే ఏంది అనేది డైలీ ఆలోచిస్తూ ఉంటే నిజంగానే సగం ఆయుష్ డైలీ తగ్గిపోతూ ఉంటది అనమాట మనది. అలా కాకుండా మనం నిజంగానే ఒక స్ట్రాంగ్ గా తీసుకుంటే మనము ఎన్ని రోజులు జీవించాలి భూమి మీద, నేను ఎన్ని రోజులు ఉండాలి అనేది మనకి మనము అదే డిజైన్ చేసుకోవచ్చు మేడం. నిజంగా నేను ఒక 100 years ఉండాలి, 150 years ఉండాలి అంటే ఈ సాధనలో ఉన్న వాళ్ళకి ప్రతి మాస్టర్ కి అది సాధ్యమవుతుంది అనిపించింది మేడం నాకు. అదైతే నేను చాలా గొప్పగా తీసుకున్నాను. లేని వాళ్ళకి నేను మోటివేషన్ చెయ్యాలి అనేలాగా తీసుకున్నాను. ఎందుకంటే నాకు మా డాడీ వాళ్ళ చిన్న మేనత్తకి ఎవరు లేరు, నేను చనిపోతే ఎవరు చేస్తారే, మీరు అందరు చేస్తారా నాకు అనే క్వశ్చన్ ఇప్పటికీ ఆమె చేస్తూ ఉంటది మేడం మమ్మల్ని. అంటే ఫంక్షన్లలో కలిసినప్పుడు నాకు తక్కువ అని మా అత్తయ్య గుర్తొచ్చింది. అలాంటి వాళ్ళకి నేను మోటివేషన్ చేయాలనిపించింది. గరుడ పురాణం అయితే చాలా చక్కగా, అంటే చాలా బాగా చెప్పారు మేడం మీరు. అంటే నిజంగానే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఈవెన్ ఉన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా క్లారిటీగా ఇచ్చారు. చాలా బాగుంది మేడం. నాకైతే ఒకప్పుడైతే వణుకు పుట్టేది మేడం ఆ బుక్ అంటేనే, అది చూడాలన్న భయం వేసేది. ఈ ఆత్మలు ఎందుకు, నన్ను ఒక ఆత్మ వెంటాడింది కదా, నేను దాంట్లో చాలా స్ట్రగుల్ అయినా, ఎందుకు వెళ్ళాలి అనిపించింది. కానీ మీదంతా అలా నేను చూస్తుంటే 16 అధ్యాయాల వరకు చాలా చక్కగా చెప్పింది భారత మేడం. నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. గొప్ప మాస్టర్ భారత మేడం, నిజంగా మంచి జ్ఞానాన్ని అందించారు అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే మేడం. అమలజ్యోతి మేడం చాలా అద్భుతంగా వివరించారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సిహెచ్ భారతి మేడం మాట్లాడండి. వాయిస్ రావట్లేదు మేడం, కొంచెం గట్టి మాట్లాడండి మేడం. ఇప్పుడు ఏం పెడతాను.
ఓకే. నమస్తే భారతి మేడం. మాకు గరుడ పురాణాన్ని అందించిన మీకు వేల వేల కృతజ్ఞతలు. మనకింతటి చక్కటి ప్లాట్ఫామ్ ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి, ఇంకా శ్రీ మహావిష్ణువుకి, గరుడుడికి, మాకెంత చక్కగా ఇన్ని అధ్యాయాలు చేసి మాకు అందించిన భారతి మేడం గారికి, మన గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేడం, ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి చేసే పిండ ప్రదానాలు చేసేటప్పుడు మనం ఏడుస్తాము. ఏడ్చినప్పుడు ఆ జీవుడు చనిపోయిన వారు మన యొక్క కన్నీటిని తాగుతారని, అలా తాగినప్పుడు వాళ్ళు కూడా చాలా బాధకి గురవుతారు అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, చనిపోయిన తర్వాత ఈ ఆత్మ అనేది చాలా వేగంగా యమభటులు వచ్చి తీసుకువెళ్తారని, అంటే బాధలతో ఉన్నప్పుడు తీసుకెళ్లి యమధర్మరాజు ముందల నుంచోబెడతారు. అప్పుడు నేనేం చేయలేదు, నేను అంత మంచి చేస్తున్నాను, నన్ను భూలోకానికి పంపించండి అని ఈ ఆత్మ చాలా అక్కడ గొడవ చేస్తుందని, ఇది నాకు తెలియదు, ఇక్కడ తెలుసుకున్నాను మేడం. అప్పుడు యమధర్మరాజు ఒకటేసి మనల్ని, మనకున్న కర్మలన్నీ ఇగో నువ్వేం చేయలేదా చూడు అని చెప్పేసి అన్ని చూపించి మళ్ళీ తీసుకెళ్లి ఫ్యామిలీలో వదిలిపెట్టేసి రండి, అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ తను చూడాలని చెప్పేసి, అప్పుడు ఈ జీవి అంటే ఈ ఆత్మ తలదించుకొని నుంచుంటుందని, అది మీరు చెప్తున్నప్పుడు నేను అనలైజ్ చేశాను మేడం. అంటే అలా మీరు క్లాస్ చెప్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఆ సోల్ పరంగా అక్కడికి వెళ్ళి నిజంగా ఆత్మ అనుభవించే బాధ అనేది మనం తెలుసుకుంటే అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందని, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇక్కడ బాడీ దగ్గర పెట్టినప్పుడు ఆ బాడీలోకి ఆత్మ అందులోకి ప్రవేశించడానికి ప్రయత్నించి అరుస్తూ ఉంటదని, ఆ అరుపులు మనకి వినపడవు కానీ తను ఎంతో బాధను అనుభవించిద్దని, అప్పుడు యమభటులు లాగుతూ ఉంటారని, అది కూడా నేను చాలా జ్ఞానం అనేది పొందాను మేడం. అక్కడ మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం చేసే పిండ ప్రదానాలు 11 రోజులు చేస్తాం కదా. 11 రోజులకి అంటే వెళ్ళేటప్పుడు సూక్ష్మ శరీరం అనేది తీసుకుని ఆ శరీరానికి ఒక్కొక్క రోజు పిండం పెట్టినప్పుడు ఒక్కొక్క అవయవం ఏర్పడిద్దని, అంటే మరి ఆత్మకు కూడా సూక్ష్మ శరీరం ఉంటుందని తెలుసుకున్నాను. అంటే అది మనం బాధగా చనిపోయినప్పుడు అది చాలా బరువుగా ఉంటుందని, అదే మనకన్నీ తెలుసుకున్నప్పుడు ఎంతో కొంత బాధ ఉన్నా సూక్ష్మ శరీరం అనేది బాధ తక్కువగా ఉంటుందని. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు 11 రోజులు 10 రోజులు పిండంతో సూక్ష్మ శరీరం ఏర్పడిపోయింది. 11వ రోజు పిండంతో తినాలని జీవుడు ప్రయత్నించినప్పుడు అది కూడా మన నోటికి అందకపోవడం, అది కింద పడిపోవడం, చిన్న చిన్న ముక్కలు అనేవి అక్కడ ఉన్నవి అనేవి తింటే అన్నప్పుడు అలా జీవుడు ఆకలితో ఎంతో బాధపడతాడని కూడా నేను తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ నేను కర్ణుడి గురించి ఒక సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. అంటే కర్ణుడు కూడా చనిపోయి తను వెళ్ళేటప్పుడు ఏది పట్టుకున్నా కూడా బంగారం అయిపోతూ ఉంటుందంట. తను అంటే వాటర్ తాగాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా కూడా. అప్పుడు ఆయన ఇంద్రుడిని అడుగుతారు అంట, ఏమన్నా అంటే ఏంటి నేనేం పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది, నేనేమి తినలేకపోతున్నాను ఏంటనంటే, అప్పుడు ఆయన అంటాడంట, మరి నువ్వు భూలోకంలో నువ్వంతా బంగారమే దానం చేసావు కదా, నీ పితృదేవతలకు కూడా నువ్వు కర్మలో అవి పిండ ప్రదానాలు ఏమి చేయలేదని అంటే, అయితే నా పితృదేవతలు ఎవరో నాకు తెలియదు కదా అయ్యా అని అంటే, అప్పుడు ఆయనకి ఒక 11 రోజులు టైం ఇస్తాడంట ఇంద్రుడు, వెళ్ళి నువ్వు ఆ కార్యక్రమాలు చేసి మళ్ళీ రమ్మని. అంటే ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే, మనకి చనిపోయిన వాళ్ళకి ఈ గొడుగు ఇవన్నీ కూడా ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు వెళ్ళే ప్రయాణం కోసం ఇస్తున్నారని తెలుసుకున్నాను. అంతకు ముందర సాతాన్ ఆయనకి ఇవన్నీ ఇవ్వాలి, అవి తెచ్చిని మనం ఇంట్లో కూడా పెట్టుకోము, అవి పెట్టుకుంటే కీడని చెప్పేసి మన పెద్దలు అంటా ఉంటారు. అది ఎందుకు అంటారు అనేది నేను ఇందులో తెలుసుకున్నాను మేడం. ఇంకోటి ఏమిటంటే, మనం వాళ్ళని తలుచుకొని ఏదైనా దానం చేసినప్పుడు అది వాళ్ళకే వెళ్తుందని, అంటే ఇప్పుడు ఫుడ్ వండుకెళ్ళి వాళ్ళ పేరు మీద ఇస్తే వాళ్ళకి వెళ్ళింది, ఆ పుణ్యం మనకు ఉండదు, వాళ్ళ యొక్క అక్కడ చేసే పనుల్లో కానీ ఆహారం కానీ ఇదంతా వాళ్ళకి వెళ్ళిద్ది. కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడు
మన కోసం మనం ఈ దానాలు చేసుకోవాలనేది నేను కొత్త పాయింట్ తెలుసుకున్నాను మేడం. ఎందుకంటే గరుడ పురాణంలో నాకు తెలియదు అంతకు ముందల, అంటే ఈ ఇట్లా గొడుగు దానం చేస్తే వెళ్లే దారిలో మనకి ఒకనొక ప్రదేశం వచ్చినప్పుడు గొడుగు వేసుకుంటామని, మంచినీళ్లు దానం చేయడం వల్ల ఆ దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుంది అని ఆత్మ, ఇలా ఆహారం దానం చేయడం వల్ల, ఇవన్నీ కూడా ఇప్పుడు గోదానం చేయడం వల్ల కూడా, ఇవన్నీ అంతకు ముందర గోదానం చేస్తే ఏదో మంచి జరిగిద్దని విన్నా, కానీ మన యొక్క ప్రయాణంలో సునాయాసంగా ఆత్మ వెళ్ళే ప్రయాణంలో ఆ ఇవన్నీ మంచి జరుగుతాయని. ఇంకోటి ఏంటంటే ఆ మనం వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ భూలోకంలో మంచి చేస్తే మంచి ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ మంచిని అనుభవించగలిగేలా వాళ్ళు యమభటులు చేస్తారని, మనం చెడు చేస్తే దానికి తగ్గట్టు అక్కడ అన్ని కూడా ఊర్లు ఉంటాయి, అవన్నీ కూడా వాటిలో మనం చిత్రహింసలు పడి జీవుడు వెళ్ళాల్సి వచ్చిందని యమభటులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతో కొడుతూ ఉంటారని. అంటే జీవుడు ఎరుక స్థితిలో లేనప్పుడు మనం బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి వేస్తూ, నువ్వు భూలోకంలో ఎలాంటి పని చేసావు చూడని చెప్పేసి దారి పొడుగుతా కూడా మనకి అన్ని చెప్తూ మనల్ని హింస పెడుతూ అక్కడ కొన్ని శిక్షలు వేస్తూ తీసుకెళ్తారని, అదంతా కూడా నాకు చాలా అద్భుతం అనిపించింది భారతి మేడం. ఇంకొకటి ఏంటంటే ఇదంతా నేను విన్నప్పుడు నేను మా బాబు వెళ్ళే ప్రయాణాన్ని నేను ఊహించుకున్నాను. అంటే తనను కూడా ఇలాగే తీసుకెళ్ళి ఉంటారు కదా, మళ్ళీ ఇలాగే తీసుకొచ్చి ఉంటారు కదా. మేము వాడి మీద కోపం వచ్చి మేము మా వారు తిట్టడం ఇవన్నీ జరిగింది. కానీ నేను అనేదాన్ని వాడి బాధ ఎలా ఉందో ఆ టైంలో వాడు అలా చేసుకున్నాడంటే మనం తొందరపడి అనకూడదు కదా అని. అంటే అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఆయనకి బాధ ఉంటుందో ఆ బాధ చొప్పున ఈ మాటలన్నీ వస్తున్నాయి, కానీ మనం చనిపోయిన వాళ్ళని చెడుగా అనుకోకూడదని. ఇంకోటి ఏంటంటే పితృదేవతలకి మనం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు మీద మనం చేస్తూ ఉంటే అది వాళ్ళు వచ్చి నిజంగానే మనకి వంశీ సార్ ఒకసారి ఒక క్లాసులో చెప్పారు, మనం ఫోటో పెట్టి వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టి పక్కకి వెళ్ళినప్పుడు వాళ్ళంటే కొంచెం కొంచెం తింటారంట, తిని వెళ్తారని. మళ్ళీ భూలోకానికి వాళ్ళు జన్మ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఉండవాళ్ళం వాళ్ళ గురించి మంచిని తెలుసుకోవాలి, అంటే మంచినే తలుసుకోవాలని అనేది భౌతిక కోణంలో మనకు గరుడ పురాణం ప్రకారం ఆ కాలంలో ఎందుకు ఇలా చెప్పారంటే అప్పుడు ఉన్న దేశ కాలమైన పరిస్థితులు వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఇంత కఠినంగా చెప్తేనే వాళ్ళు ఆ స్థితిలో జాగ్రత్తగా ఉంటారని మనకు గరుడ పురాణంలో నేను తెలుసుకున్నాను మేడం. అందుకే మనం సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇప్పుడు అది చేసి వాళ్ళ పేర్ల మీద వెజిటేరియన్ ఫుడ్ ని దానం చేసినప్పుడు అక్కడ భగవంతుడు అడుగుతాడంట, నీ గురించి ఎవరు తలుచుకోవట్లేదు భూలోకంలో, నీకు జన్మ ఉండదు అని. అందుకే మనం వాళ్ళ గురించి చెడును కాదు, వాళ్ళు ఇప్పుడు 99 తప్పులు చేసిన ఒక మంచి పని అనేది చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉండాలి, పితృదేవతలు అనేవాళ్ళు అనేది కూడా నేను బాగా ఎక్స్పీరియన్స్ పొందాను మేడం. ఇంకా ఏంటంటే ఈ గొడుగు ఇవన్నీ కూడా చాలా అద్భుతం అసలు. అంటే ఇవన్నీ నాకు తెలియదు, అంటే ఇప్పుడు దాకా నేను మా వాళ్ళ పేర్ల మీద నేను దానం అనేదాన్ని ఇచ్చేదాన్ని. అంటే ఇక నుంచి నేను వెళ్ళే ప్రయాణంలో ఈ ఆహారం నాకు అవసరం అని చెప్పేసి నేను అందుకు దానం చేస్తున్నానని ఆ మాట అనుకుని దానం చేయాలని మీరు చెప్పారు లాస్ట్ గా అప్పుడు. ఎందుకంటే అది నాకు తెలియదు అసలు, మామూలుగా చేస్తే భగవంతుడే చూసుకుంటాడు కదా అని నేను అనుకున్నాను, మనకేం కావాలో అది ఇస్తాడు కదా అని. కానీ ఇప్పుడు మనం ఆ మాటను మనసులో అనుకొని ఇది ఫలానా వాళ్ళకి నా కుటుంబ సభ్యులకి ఇస్తున్నాను, ఇది నా కోసం నేను మరణించినప్పుడు నా ప్రయాణానికి నేను ఈ ఆహారాన్ని ఇస్తున్నానని చెప్పుకోవడం అనేది కూడా కొత్తగా నేను తెలుసుకున్నాను మేడం ఇందులో. అంటే ఇంకా ఇందులోని జ్ఞానం అనేది అనంతం. ఇంకా అందరికీ అవకాశం రావాలి కాబట్టి నాకు అర్థమైన జ్ఞానం కూడా నేను అందించాను భారతి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే భారతి మేడం, చాలా చక్కగా అద్భుతంగా మీరు అర్థం చేసుకున్న దాన్ని మరి చక్కగా చెప్పారు. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భారతి. ఓకే మేడం. రాణి మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం. నమస్తే గిరిలక్ష్మి మేడం. నమస్తే పద్మశేఖర్ మేడం. మేడం నాకు అసలు గరుడ పురాణం గురించి అసలు తెలీదు. అపరిచితుడు అనే సినిమా చూశాను మేడం ఒకప్పుడు. చూస్తే అందులో విలన్స్ ని కొడుతూ క్రిమి భోజనం కుంభీపాకం అనేసి కొన్ని పదాలు చెప్తాడు.
అయితే అప్పుడు తెలిసింది నాకు గరుడ పురాణం అనేది ఒకటి ఉంటుందని. ఆ సినిమా ద్వారా నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా వింటున్నా మేడం. అయితే అప్పుడు భయం వేసింది, ఇట్లా ఉంటాయా అనేసి అనుకున్నాను. కానీ ఆ తర్వాత మేడం మీరు చెప్పినట్లు కొన్ని పాయింట్స్ చెప్తా మేడం. అంటే నేను అర్థం చేసుకున్నాను. ఇతర పశుపక్షాదులతో పోలిస్తే జ్ఞానం కలిగేది ఒక్క మనిషి జన్మకు మాత్రం. అంటే జంతు జన్మల కంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది. అటువంటి జన్మకైతే మనందరం ఇప్పుడు వచ్చాం. మానవ జన్మకు వచ్చాక నెక్స్ట్ ఏం చేయమంటున్నారు? మోక్షం. నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక మనకు కలగాలి. మహాపురుషులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటివి వినాలి, మననం చెయ్యాలి. అలాగే మనకు తెలిసినటువంటిది 10 మందికి చెప్పాలి. అప్పుడే అది మననం అవుతుంది. ఆ 10 మందికి చెప్పాం కదా అని మనల్ని మనం గురువు అనుకోకూడదు. అలాగే శరీర ధర్మమే ప్రయోజనం కలది అని చెప్పారు మేడం. నెక్స్ట్ పాయింట్ అయితే నాకేమర్థమైందంటే మేడం, మన శరీరానికి పడే శిక్షలు పడక మానవు. అంటే దేహంతో ఉన్నప్పుడు మనం చేసిన పనులకి ఏదో ఒక విధంగా శిక్ష పడుతూనే ఉంటుంది కదా. అంటే ఇతరులు మనం శిక్షించడమో లేకపోతే అనారోగ్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా మేడం మనం చేసిన పనులకి. అయితే మన శరీరానికి పడే శిక్షలు పడక మానవు. కానీ మన ఆత్మకు శిక్షలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నేను మీ ద్వారా విన్న గరుడ పురాణంలో చెప్పబడిన గోదానం, ఇంకా భూదానం, గొడుగు, మరచెంబు, చెప్పులు, ఇంకా అన్నదానం మొదలైనవి చేసినట్లయితే మన ఆత్మకు కొంత మేరకు శిక్షలు తప్పించుకోవచ్చు అని నాకు అట్లా అభిప్రాయం వచ్చింది మేడం. తర్వాత మేడం ఒక క్వశ్చన్ ఉంది మేడం, గోదానం గురించి ఒక క్వశ్చన్ ఉంది. అయితే ఇప్పుడు నేను గోదానం చేయాలంటే నేను మా సార్ దగ్గర, మా ఆయన గారి దగ్గర అమౌంట్ తీసుకోవాలి కదా మేడం. ఇప్పుడని కాదు, ఎప్పటికైనా ఒక టైం వచ్చినప్పుడు అయినా నేను తీసుకోవాల్సి వస్తుంది కదా మేడం గోదానం చేయాలనుకున్నప్పుడు. అయితే ఆయన నాకు అమౌంట్ ఇస్తారు కదా, ఆయన కష్టపడిన సొమ్ము నాకు ఇస్తారు కదా గోదానం చేయడానికి. అయితే ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ఆయన కష్టపడిన సొమ్ము ఇస్తారు కాబట్టి మరి నేను ఈజీగా వైతరిణి నది దాటే అవకాశం ఉంటుంది. మరి అలాగే ఆయన కష్టపడిన సొమ్ము ఇవ్వటం వల్ల ఆయనకి కూడా ఏమైనా వైతరిణి నది ఈజీగా దాటే అవకాశం ఏమైనా దొరుకుతుంది? అది మన బ్రాహ్మిన్స్ అడిగి తెలుసుకుంటే సరిపోతుంది మేడం. అంటే దీంట్లో భార్య భర్త ఇద్దరు కలిపి వర్క్ చేసుకుంటారు, ఎందులో అయినా ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి. సో మీరు చేసిన దాంట్లో మరి మీరు చెప్పుకొని, ఇప్పుడు బిడ్డలు తండ్రి చనిపోయినప్పుడు వారికి వాళ్ళ బిడ్డలు చేస్తున్నారు కదా గోదానాలు గాని, ఇది నా తండ్రికి నేను చేస్తున్నాను, నా తండ్రి కోసం నేను చేస్తున్నాను. అలాగనే ఇది కూడా ఒక భార్య కూడా చేసేటప్పుడు ఇది నా భర్త కోసం చేస్తున్నాను, ఇది నా భార్య కోసం నేను చేస్తున్నాను అని చెప్పుకొని చేస్తే ఉంటుంది ప్రయోజనం. అదే కొంచెం డౌట్ ఉంది మేడం. ఆయన కష్టంతో నేను గోదానం చేస్తే మరి నాకు లాభం వచ్చినప్పుడు మరి అది ఆయన కష్టం కదా, ఆయనకి కూడా ఏమన్నా లాభం దొరుకుతుందా అన్నట్లు ఈజీగా ఉంటుంది అన్నట్టు డౌట్ వచ్చింది మేడం నాకు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి జ్ఞానం ఇచ్చారు. మీరు కనుక ఈ గరుడ పురాణం చెప్పకపోతే నాకు ఇంత గొప్ప గొప్ప విషయాలు తెలిసేవి కాదు మేడం. థ్యాంక్ యూ మేడం. చాట్ లో కొంచెమే రాసుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే రాణి మేడం, థ్యాంక్ యూ, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గిరిలక్ష్మి మేడం మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ముందుగా వంశీ మాస్టర్ కి, భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. చక్కగా మాకు గరుడ పురాణం గురించి చదివించి చక్కటి జ్ఞానాన్ని అందించారు మేడం. నిజంగా నేనైతే బతుకస్తురాలని ఆ బుక్ అంతా చదివి ఎప్పుడు నేను ఆ జ్ఞానం తీసుకుంటానులే అనుకున్నాను. కానీ మీరు చక్కగా చదివి మాకు ఆ జ్ఞానాన్ని అందించారు.
ఇదంతా విన్న తర్వాత అసలు జీవితంలో ఆ ప్రతి ఒక్క విషయం పైన ఎరుకతో ఉండాలి అని అనిపించింది. ఏ ఏ తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది చాలా చక్కగా వివరించారు మేడం. ఎంత ఎరుక లేకుండా మనము ఆ ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఆ ప్రతి ఒక్క విషయంలోనూ ఎరుకతో ఉండాలి అని అనిపించింది నాకైతే. మరి నేనైతే కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అధర్మంతో సంపాదించిన సొమ్మును ఇంట్లో వారందరికీ ఖర్చు పెట్టిన అధర్మంలో ఉన్న వారికి మాత్రమే పాపం వస్తుంది. అయితే పురుషుడు మామూలుగా సంపాదిస్తూ ఉంటాడు భార్య బిడ్డల కోసము, ఎంతో కష్టపడతాడు, మరి కష్టపడుతున్నాను అనుకుంటాడు, కానీ దాంట్లో కూడా ఏదైనా అధర్మం ఉంది అని అంటే ఆ పాపము అనేది భార్య బిడ్డలకి రాదు, ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకే వస్తుంది అని చెప్పారు. ఈ విషయంలో కూడా నిజంగా అలా అధర్మంలో సంపాదించే వాళ్ళు ఎరకతో ఉండాలి అనిపించింది. మరి మనం చేసే తప్పులు ఎవరు చూడరు అనుకుంటాం, కానీ పంచభూతాలు ఇంకా చాలా చెప్పారు. మనము అనుకుంటూ ఉంటాం ఏదో ఒకటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం తప్పులు, మాటల ద్వారా గాని చేష్టల ద్వారా గాని ఎవరు చూసారులే అనుకుంటాం, కానీ పంచభూతాలు మరి ముఖ్యంగా మనలో ఉన్న ఆత్మ ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది, అది రికార్డ్ అవుతుంది అనేది కూడా చెప్పారు. మరి మంచి చేసిన వారికి మంచిగా కనబడతాడు యమధర్మరాజు, మంచి పనులు చేసి ధర్మ మార్గంలో ఉండే వారికి యమధర్మరాజు అంతే అద్భుతంగా సుందరంగా కనపడతాడు అని అన్నారు. అదే కర్మలు చేసి పాపాలు చేసి దుష్కర్మలు చేసిన వారికి భయంకరంగా కనపడతాడు అని అన్నారు. మరి పరస్త్రీ పరపురుషుడిని ఎలాగైతే పొందాలనుకుంటారో వారికి ఇనుప కడ్డీల్ని వేడిగా ఉన్న ఇనుప కడ్డీల్ని కౌగిలించుకోమని చెప్తారంట. అవన్నీ ఆ జ్ఞానం లేకుండా చేసే పనుల ద్వారా కూడా ఎంత శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది అనేది కూడా ఎరక ఉండాలి. మరి దేవతల పట్ల భేద బుద్ధి చూపడం, తల్లిదండ్రులను గురువులను ద్వేషించడం, గోహింస, ప్రసాదాలను తీసుకోకపోవడం, కన్యలను చెరచడం బ్రహ్మహత్యతో సమానం పాపము అని చెప్పారు. మరి అన్నం విసిరి కొట్టడము, పాలు పెరుగు ఎక్కువ రేటుకు అమ్ముకోవడము, కృతజ్ఞత లేకుండా ఉండడం కూడా బ్రహ్మహత్య పాపం వస్తుంది అని చెప్పారు. మరి బ్రాహ్మణుడు మాంసం తినేవాడికి కూడా ఎంతో శిక్ష ఉంటుందని చెప్పారు. ఏకపంక్తిలో తేడాగా భోజనం పెడితే ఎంత శిక్ష పడుతుందో చెప్పారు. మరి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక ఈర్ష్యతో కొంతమంది పెళ్లిళ్ళు చెడగొడుతూ ఉంటారు, దానికి కూడా శిక్ష ఉంటుంది అని చెప్పారు. మరి బ్రాహ్మణులను కాలుతో తన్నువాడు కుంటివాడుగా జన్మ తీసుకుంటాడు అని చెప్పారు. ఇల్లు తగలబెట్టడం ద్వారా బట్టతల వస్తుందని చెప్పారు. అన్నం దొంగలించడం ద్వారా ఎలుక జన్మ తీసుకుంటారని చెప్పాడు. ధాన్యము దొంగలించడం ద్వారా మిడత జన్మ తీసుకుంటారని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్లు త్రాచుగా జన్మ తీసుకుంటారని చెప్పారు. మరి మాంసం అమ్మేవాడు కురూపి జన్మ తీసుకుంటాడు అని చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఫస్ట్ కి భయంకరం అనిపించింది, కానీ మనకి ఎంత మంచి అవకాశం ఉంది ఇప్పుడు మంచిగా మారడానికి, ధర్మ మార్గంలో జీవించడానికి. అద్భుతమైన ఆత్మజ్ఞానం ఉంది. మనల్ని మనం ఎంతో మార్చుకోవచ్చు ఈ ఆత్మజ్ఞానం ద్వారా, మాస్టర్స్ ఇచ్చే జ్ఞానం ద్వారా. మరి స్త్రీలోలుడు మోసాలు ఇంద్రియ సుఖాల కోసం ఎన్నో ఘోరాలు నేరాలు చేస్తాడు, వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. మరి వాడికి కూడా ఎలాంటి శిక్ష వేశారో గరుడ పురాణంలో చెప్పారు. మానవ శరీరం ఎంతో గొప్పది, ఈ శరీరం ద్వారా మనము ముక్తి పొందవచ్చు, కర్మలను చేయవచ్చు, మనము ఈ శరీరం ద్వారా ముక్తి పొందవచ్చు అని చెప్పారు. మరి జ్ఞానంతో ఈ శరీరాలను వదిలితే ఆ పరమాత్మలో మనమే అని తెలుసుకుంటాము అని చెప్పారు. ఈ 3 శరీరాలను వదిలితే మనకు ఉన్నటువంటి సూక్ష్మ కారణ స్థూల శరీరాన్ని వదిలితే
మరి ఈ ప్రేత జన్మ తీసుకునే అవసరం ఉండదు, మోక్షం వస్తుంది అని చెప్పారు. ఈ 3 శరీరాలను వదిలితే మోక్షం వస్తుంది అని చెప్పారు. మరి భక్తి లేకుండా గోవుల్ని 1,00,000 గోవుల్ని దానం చేసిన ప్రయోజనం ఉండదు. నువ్వు జ్ఞానంతోన ఏ ఆ ఏ ఆ ఫలితము ఆశించకుండా ఒక్క గోవుని దానం చేస్తే కూడా నీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అని చెప్పారు. ఇవి కొన్ని విషయాలే మేడం, కానీ చాలా విషయాలు తెలుసుకున్నాము ఈ గరుడ పురాణంలోన. నిజంగా ఎంత అద్భుతంగా ఆత్మకి ఆ లోపలికి వెళ్ళిపోయాయి అంటే ఇంకా జీవితంలో ఈ విషయాలు మర్చిపోకూడదు, అవన్నీ గుర్తు పెట్టుకొని జీవించాలి అన్నంత వరకు వెళ్ళిపోయింది నిజంగా మీరు చెప్పిన జ్ఞానము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే గిరిలక్ష్మి మేడం, చాలా చక్కటి పాయింట్లను ఎక్స్ప్లెయిన్ చేశారు, తిరిగి చక్కగా అర్థం చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వివరిస్తారా గరుడ పురాణం అర్థం చేసుకున్న వాళ్ళు? శ్రీదేవి మేడం ఉన్నారా? కెమెరా ఆన్ చేసుకోండి. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే. గరుడ పురాణం చెప్పినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు మేడం. గరుడ పురాణం ద్వారా మేము చాలా జ్ఞానాన్ని తీసుకున్నాం మేడం. అందులో కొన్ని పాయింట్స్ మేడం అది నాకు అర్థమైనవి కొన్ని ఉన్నాయి మేడం. అదేంటి అంటే తల్లిదండ్రులు మరణించినప్పుడు శ్లోకము విడిచి పుత్రుడు బంధుసమేతుడయి సర్వ పాపాలు అలా చేయించుకొని వాడు తల్లిదండ్రుల సంసార సాగరం నుంచి తరింప చెయ్యలేడు. ఈ క్రియను ఆచరించి ధవల వస్త్రధారి కావాలి. అప్పటికప్పుడు తెచ్చిన జలము తెచ్చి శవానికి స్నానం చేయించి పుష్పాలు గంధము గంగమ్మను అలంకరించి కొత్త వస్త్రము కప్పాలి. ఇలా కొడుకు చేసి జంధ్యము సంకల్పము చెప్పడము గోత్రనామ ఉచ్చారణ జరగాలి. ఇలా చెయ్యడం వల్ల అతనికి కొడుకుకి రుణం అనేది కొంచెము తీరుతుంది. పుత్రుడు భుజ భారము వహించాలి. అలా పుత్రుడు చేసి శ్మశానానికి తీసుకొని వెళ్తాడో అతనికి అశ్వవేధ ఫలము దక్కుతుంది. ఇది ఎట్లా అంటే బాల్యంలో తండ్రిని అంటే కొడుకు వివిధ రకాలుగా బాధిస్తాడు. అది ఎలా అంటే బాల్యంలో తండ్రి పైన ఎక్కి తొక్కి అనేక రకాలుగా పీడిస్తాడు. అలా అంటే చిన్న వయసులో పుత్రుడు చేసినటువంటి రుణము శ్మశానానికి తండ్రిని తీసుకొని పోతే కొంచెమన్నా తీరుతుంది. అలా పుత్రుడు చెయ్యాలి అనేది ఇక్కడ నాకు బాగా అర్థమైంది మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, మనము శవాన్ని అంటే వాటి అస్థికలు మనం ఎప్పుడో 3 నెలలకి 6 నెలలకి కలుపుదాంలే అనుకుంటారు కదా మేడం. అలా కాకుండా 10 రోజుల లోపే కలపాలి మేడం. అది కలిపితే అంటే అలా కలపడం వల్ల ఆ అస్థికలు ఎన్ని రోజులు అయితే అలా అంటే గంగలో ఉంటాయో అన్ని ఏళ్ళు స్వర్గంలో ఉంటాడని అది ఒకటి అర్థమైంది. పుత్రుడు లేకపోయినా పుత్రిక యొక్క పిల్లలు కూడా కర్మకాండ చెయ్యొచ్చు మేడం. అయ్యో లేరు కదా కొడుకే చెయ్యాలి అని అంటారు కదా మేడం, అట్లా అని ఏం లేదు. పిల్లలు కూడా చెయ్యొచ్చు అనేది అర్థమైంది మేడం. ఇంకొకటి దుఃఖానికి ఔషధం ఆత్మజ్ఞానమే మేడము. అంటే ఏదైనా మనం చెప్పడం ఈజీ కానీ అది మనం కొన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానం అనేది తీసుకోవాలి మేడం. కొందరు దానము ఇస్తారు మేడం. అది ఏంటిదంటే బంధువులను పిలిచి ఇస్తారు మేడం. అంటే భూదానం గాని గోదానం గాని అలా బంధువులకి ఇచ్చినది ధర్మం అయితే దాన ధర్మం అయితే కాదు మేడం. అది చూసి బ్రాహ్మణునికి అయితే గోదానమైన భూదానమైన అవి ఇవ్వాలి మేడం. సారీ మేడం, తల్లిదండ్రులను పూజించాలి మేడం. భక్తి కలిగి ఉండాలి. తల్లిదండ్రులను పూజించక లేకపోయినా గౌరవించలేకపోయినా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ వ్యర్థమే మేడం.
వాళ్ళు మరణించినాక కూడాము మేము అలా చేసినాం ఇలా చేసినాం అని చెప్పుకుంటారు మేడం. వాళ్ళు బతుక ఉండగానే గౌరవించాలి మేడం. ఇవైతే నాకు చాలా బాగా అర్థమైనాయి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే శ్రీదేవి మేడం, చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా చక్కగా అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఏం విజయ మేడం ఉన్నారా? కెమెరా ఆన్ చేసుకుంటారా? థ్యాంక్ ఓకే, మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇంతకుముందు అసలు గరుడ పురాణం గురించి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత శ్రద్ధగా వినలేదు మేడం. మరి మీ ద్వారా నేను ఈ గరుడ పురాణాన్ని విన్నాను. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం చాలా ఉందని మీరు చెప్పింది విన్న తర్వాత నేను తెలుసుకున్నాను మేడం. మరి ఇంత మంచి జ్ఞానాన్ని అందజేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నేను కొన్ని పాయింట్లు తీసుకున్నాను. అందులో ఒకటి గోదానం చెయ్యాలి, ప్రతి ఒక్కడు కూడా గోవును దానం ఇవ్వాలి అని చెప్పారు. అలా ఎవరు దానం చేస్తే వారికే ఆ ఫలితం ఉంటుందన్నారు. అలాగే దానం తీసుకున్న వారు దాన్ని వెలకట్టి మళ్ళీ ఇతరులకు అమ్మేసుకోకుండా ఉండాలి, అలా ఉంటేనే దాతకు ఆ ఫలితం దక్కుతుంది అన్నారు. దీన్ని బట్టి మరి నాకు ఈ విషయం మీ ద్వారా విన్న తర్వాతే నాకు ఈ గోదానం చేయాలన్న విషయం తెలిసింది. అందుకని నేను కూడా లైఫ్ లో గోదానం తప్పకుండా చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను మేడం. అదొకటి. తర్వాత దానాలు ఇచ్చినప్పుడు యోగులైన వారు అంటే ఉత్తమ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే దానము ఇవ్వాలి, దానివల్ల ఫలితము దక్కుతుంది మనకి. మనం చేసే దానాలు బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన అకౌంట్ లోకి జమ చేయబడుతూ ఉంటాయి. అదే మనకి డబ్బు దాచుకుంటే అది బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు అలా బ్యాంక్ లోనే ఉండిపోద్ది. కానీ మనం చేసే దానాలు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన అకౌంట్ లోకి చేకి మనకి మంచి జన్మ తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అని అదొకటి తెలుసుకున్నాను మేడం. అలాగే సత్కర్మలు చేయడానికి మనకి ఇంకా టైం వస్తుందిలే అప్పుడు చేద్దాంలే అని మనము ఆ కర్మలు చేసే టైం వచ్చినా కానీ అవకాశం వచ్చినా కానీ మనం చేయకుండా పోస్ట్ పోన్ చేసుకోకూడదు అన్నారు. అలా పోస్ట్ పోన్ చేసుకుంటే మనకి ఆ అవకాశం మళ్ళీ ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మనకి ఆ సత్కర్మలు చేసే అవకాశం వచ్చినప్పుడే మనము దాన్ని ఉపయోగించుకొని ఆ కర్మలు అనేవి చెయ్యాలి. అదొకటి. అలాగే ఈ జన్మలో ఉన్ననాళ్ళు కూడా కొంతమంది సత్కర్మలు చేస్తారు. సత్కర్మలు చేసినా కూడా పితృదేవతలకి కర్మలు చేయకపోతే కనుక ప్రేత జన్మ అనేది వస్తుంది అన్నది ఒకటి తెలిసింది మేడం ఈ గరుడ పురాణం ద్వారా. దాంట్లో మీరు బబ్రువాహనుడికి దేవగుప్తుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పాడు, గత జన్మల గురించి చెప్పాడు. అతను ప్రేతాత్మగా ఉండిపోయాడు అన్నది ఆ స్టోరీ ద్వారా తెలిసిందే. ప్రేతాత్మక ఎందుకు ఉండిపోయాడంటే పితృదేవతలకి కర్మకాండలు చేయకపోవటం వల్ల అతను అలా ఉండిపోయాడు. కాబట్టి తప్పనిసరిగా పితృదేవతలకి కర్మకాండలు చేయాలి అన్నది ఈ ఉదాహరణ ద్వారా తెలిసింది మేడం. అవి మేడం నేను నేర్చుకున్న విషయాలు ఈ గరుడ పురాణం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే విజయ మేడం, చాలా చక్కగా అద్భుతంగా మీరు మరిన్ని పాయింట్లు తెలుసుకొని వివరించారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ. సో గరుడ పురాణం మీద మీ అభిప్రాయాలు చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరింత మందికి మీ యొక్క జ్ఞానం అందించాలి అని చెప్పి. సో అయితే మనకు ఒక 2 పాయింట్లు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము చిత్రగుప్తుడు అని అంటున్నాం కదా, చిత్రగుప్తుడు, యమధర్మరాజు వీళ్ళు ఎక్కడో లేరు. మనము అనుకోవచ్చు కొంతమంది వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనకు కనపడుతున్నారా, మనం చేసేవి వాళ్ళకి తెలుస్తాయా అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడో లేరు, మన లోపలే ఉన్నాడు. ఓకేనా? చిత్రగుప్తుడు అంటే చిత్తంలో గుప్తంగా దాచేవాడు, మన చిత్తంలో. ఓకేనా? మనం లోపల గుప్తంగా మనం చేసే ప్రతి పనిని గుప్తంగా దాస్తాడు అనమాట అతను. సో గుప్తంగా దాచి అవి మనకు కళల ద్వారా మనము అనుకోవచ్చు అసలు మనకు తెలియనివన్నీ వస్తున్నాయి మన కళలో అనుకుంటూ ఉంటాం కదా. సో మనము అనేక జన్మల్లో కూడా ఇలా గుప్తంగా మనం చేసిన ప్రతిదాన్ని దాచి ఉండటం వల్ల అవన్నీ కళల ద్వారా కూడా మనకు
ఆ బొమ్మల రూపంలో మొత్తం స్క్రీన్ ప్లే వేసి చూపిస్తున్నాడు. అవన్నీ ఏంటివి? అవన్నీ మనం చేసిన ప్రతి పనిని, ప్రతి ఆలోచనని, ప్రతి దాన్ని గుప్తంగా దాచిపెట్టి మనకే చూపిస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మనం చేసే పనిని ప్రతిది కూడా లెక్కించబడుతోంది. అది ఎక్కడో లేదు, అది మన లోపలే దాయబడుతోంది. సో రేపు మరణించిన తర్వాత మనం బుకాయించడానికి అవకాశమే లేదు. మనం బుకాయిస్తామా? నేను చేసి ఉంటానా? మన కర్మలు చూసుకొని మనం బుకాయిస్తూ ఉంటాం. నేను ఎట్లా చేస్తానో అలాంటి పనులు నేను చెయ్యా అని అంటూ ఉంటాం కదా. ఇది బాగా అర్థమయ్యేలాగా మనకు ఇలాగా మనం డికోడ్ చేసుకోవాలి దీన్ని. అలాగనే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము జీవితంలో ఎప్పుడైనా ఒక పనిని తలపెట్టినప్పుడు మనకు బాగా అనుకూలిస్తుంది. కొన్ని పనులలో మనం ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఎంతగానో యూనివర్స్ సహకరిస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి మనకు సహాయం చేయడం, ఆ టైంలో మనకు కావాల్సినవి, అలాగా ఏదైనా దేని గురించి మనం ఆలోచిస్తున్నాము అని అంటే దానికి తగ్గ సమాచారం మనకు ఒక వీడియో ద్వారా కానీ, ఒక బుక్ ద్వారా కానీ, ఒక మాస్టర్ ద్వారా కానీ మనకు అందించబడుతోంది అని అంటే ఏమని అర్థము? మనకు అక్కడ ఏమనుకోవాలి అంటే, ఏదో జన్మలో ఏదో ఎప్పుడో పుట్టిన నా కుమారుడు, ఏ జన్మకు సంబంధించిన కుమారుడో నాకు అక్కడ పిండ ప్రదానం చేస్తున్నాడు, అందువల్ల మనకి ఇక్కడ అన్ని అందించబడుతున్నాయి అన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఓకేనా? అంటే మనము చేసిన దానాలు, లేదంటే మన కడుపున పుట్టిన వాళ్ళు మన కోసం చేసిన దానాలు, ఈ దానాల వల్ల మనకు ఇక్కడ ఈ జన్మ మనం వేరే జన్మను తీసుకున్నప్పటికీ ఇక్కడ మనకు సహకరిస్తున్నాయి అని అంటే మనకు వెనకటివి మనకు అందించబడుతున్నాయి. ఇక్కడ తిరిగి మనం చేసుకున్నవి మనం ఇక్కడ అందించబడుతున్నాయి. ఓకేనా? ఇక మన కళ్ళ ముందర కొంతమంది నేను ఇన్ని పుణ్యాలు చేస్తున్నాను కానీ నాకు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నానే అని బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను చేస్తున్నాను కావచ్చు మంచి పనులు, కానీ ఒకప్పుడు చేసిన పాపపు పనుల వల్ల దాని ప్రతిఫలం అయితే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నదే అర్థం చేసుకోవాలి. అలాగే నాకు పుట్టిన పిల్లలు కావచ్చు, నేను కావచ్చు, గత జన్మలో దాన ధర్మాలు నేను చేసి ఉండకపోవచ్చు, ఇతరులకి సేవలు చేసి ఉండకపోవచ్చు, అందుకే నేను ఇప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాను. మరణించిన తర్వాత జీవుడు ఇన్ని అవస్థలు పడుతూ వెళ్తున్నాడు అని అంటే వాడు దాన ధర్మాలు చెయ్యలేదు, ప్లస్ వాడి కోసం వాడి కుమారుడు కూడా చెయ్యలేదు వాడి కోసం. అందుకే అన్ని అవస్థలు పడుతూ ఆ జీవుడు వెళ్తూ ఉంటాడు, బాధపడుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా, యమకింకరులతోటి నడుచుకుంటూ వెళ్తాడు. సో అది ఇప్పుడు మనం జన్మ తీసుకున్న తర్వాత కూడా దాని ప్రతిఫలము మనము ఈ లైఫ్ లో కూడా మనము ఫేస్ చేస్తాం ఖచ్చితంగా. అందుకని ఈ ఎరుకను తెచ్చుకొని మనము కనీసము ఇప్పుడు నుంచైనా సరే నెక్స్ట్ లైఫ్ అనేది ఉంటే అదైనా ఒక ఆనందమయంగా మనం జీవించగలగాలి అని అంటే ఇప్పుడు నుంచైనా దాన ధర్మాలు మనము చేయాలి, ఇతరులకు కూడా అజ్ఞానాన్ని చెప్పాలి, వాళ్ళు కూడా దాన ధర్మాలు చేయటంలో వాళ్ళకు కూడా సరైన అవగాహనను మనం కల్పించగలగాలి. సో ఇది మన పిల్లలకు కూడా నేర్పించాలి దాన ధర్మాలు చేయటం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తాము. సో యమధర్మరాజుకి, చిత్రగుప్తునికి మనము ఎప్పుడు కూడా ప్రణమిల్లి ఉండాలి. వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క ప్రేమ మనకు ఉంటే కూడా మనం ఎప్పుడు ధర్మంలో జీవించగలుగుతాము. ఎన్నో ఆపదల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ గరుడ పురాణము నేను చెప్పడం మొదలు పెట్టిన దగ్గర నుంచి దాదాపు యాక్చువల్ గా కొన్ని కర్మలు క్లియర్ చేసుకోగలిగాను, ప్రాపంచికంగాను కొన్ని కర్మలు నేను రాబోయే కర్మలను ప్లస్ ఎదురయ్యిన కర్మలను కూడా నేను క్లియర్ చేసుకోగలిగాను. సో ఆ వారి యొక్క అనుగ్రహం నాకు కలిగింది అని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. సో అందుకని మీరు కూడా ప్రతిరోజు వారికి ఎప్పుడు కూడా నమస్కారాలు పొద్దున్న లేవగానే చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? ఇది మీకు కూడా సహకరిస్తుంది, అనుకూలిస్తుంది మీ యొక్క ప్రతి కాలము అని నేను అనుకుంటున్నాను. సో ఆచరిస్తే మీ ఇష్టం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మీ యొక్క జ్ఞానాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.